సాలార్ భాష ఇలా పట్టుకుంటే చేతిలో ఏదో ఉందనుకుంటున్నాను. నిలబడి ఇలా అనేశారు అన్నాను. తెలుగుదేశం పార్టీలోకి మీరు వెళ్తున్నటువంటి సందర్భంలో విచిత్రమైనటువంటి పరిస్థితులు, బాంబులు పడ్డాయంటారు. ఆ రోజు రమణారెడ్డి ఎమ్మెల్యే గారు పోలీస్ స్టేషన్ కూడా ఆడే ఉంది. మీ మీదనే గుడ్డల నిండా రక్తము దాంతోనే అట్లే పోయి హిందూపురంలో ప్రధానిక పార్టీలు వచ్చారు. దాదాపుగా అన్ని లారీలు ఉన్నటువంటి సాలార్ భాష ఈరోజు ఒక్క లారీ కూడా లేకుండా అయిపోవడానికి కారణాలు ఏమంటారు? శిల్పారామం కూడా 6 ఎకరాల మా స్థలంలోనే కట్టింది. ఎవరు తీసుకున్నారా పెట్రోల్ బంక్? పరడాల రవి బంక్ అంటున్నారే, ఆ బంకే మాది. మరి మీ బంకుని వాళ్ళు ఎలా తీసుకుంటారు? నేరుగా సంబంధాలు ఉన్నాయా చంద్రబాబు? ఉండే కదా ఇట్లా ఎట్లా, ఎలాంటి సంబంధాలు? పార్టీని నమ్ముకొని పూర్తిగా రోడ్డున పడ్డారు అంతే. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నా పేరు మహమ్మద్ రసూల్. ఈరోజు మన ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్, సీనియర్ లీడర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ సాలార్ భాష మన చెంత ఉన్నారు. మరిన్ని వివరాలు సాలార్ భాషతో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అండి నమస్కారం సార్. ఏం సార్, ఎలా ఉన్నారు సార్? దేవుని దయ వల్ల బాగున్నాం. బాగా తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగినటువంటి నాయకుడిగా మీరు ఉన్నారు అప్పట్లో. ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఆ కాలంలో ఏదైతే పార్టీ బాధ్యత ఇచ్చినారో ఆ బాధ్యతని తూచా తప్పకుండా క్రమశిక్షణ పద్ధతిలో చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడుండే పరిస్థితుల్లో జనరేషన్లో మారింది కదా. జనరేషన్ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి. కొత్త తరం వచ్చినారు. వాళ్ళ సరిగా మనం కూడా పోతున్నాము. కానీ ఇప్పుడు ఉండేదాన్ని బట్టి చూస్తే రాజకీయం మారిందంటే కొన్ని కోణాల నుంచి చూస్తే సీనియర్లు ఎక్కడో అయిపోయినారు. ఇప్పుడు జిల్లాలో నేను ఒకటి సీనియర్గా, గడ్డం సుబ్బు సీనియర్గా తిరుగుతూ ఉన్నాను మా వయసులో. ఇప్పుడు ఉన్నదంటే యువతరం ఉండారు పార్టీకి కూడా. నారా లోకేష్ గారి నాయకత్వంలో యువతరం ముందుకు రావాలనే అతని కోరిక మేరకు అందరూ కూడా జిల్లాలో కూడా ఆ రకంగా అడుగులు వేయడం జరిగింది. ఆనాడు కాలంలో 92లో పార్టీలో చేరినాము. సాలార్ భాష అంటే ఆ రోజు ఒకవైపు మార్కెట్, మరోవైపు లారీ అసోసియేషన్ లీడర్, జిల్లా నేతగా. సో ఇలాంటి నాయకుడు ఆ రోజుల్లో కేవలం అనంతపురంలో మాత్రమే ఒక పైల్వాన్గా ఈ విధంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చారు మీరు? అసలు ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు? నేను ఆ రోజు బడుగు బలహీన వర్గాల్లో మైనార్టీలకిను నేను ఉండే వ్యవస్థ ఎట్లా ఉండే అంటే లారీ డ్రైవర్లు, క్లీనర్లు, హమాలీలు, చిన్న చిన్న వ్యాపారస్తులు, పూల వ్యాపారము, కాయగూరల వ్యాపారం చేసుకునే వాళ్ళ దాంట్లో నేను ఒక నాయకుడిగా పెరిగినాను. జిల్లా లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా, లారీ ఓనర్ అధ్యక్షునిగా దాదాపు కొన్ని పర్యాయాల పాటు ఉన్నాను. ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాను. మార్కెట్లో కూడా ముఖ్య సలహాదారుడు, గౌరవ అధ్యక్షుడి స్థానంలో కూడా ఉన్నాము. మార్కెట్లో ఉండే సాధక బాధకులు చూసి ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీలో ఉండే ఆకర్షితులయ్యి పెద్ద ఆయన 92లో హిందూపురంకి వచ్చినప్పుడు ఆ రోజు పార్టీలో చేరాలనుకున్నాము. ఏదో మన గవర్నమెంట్ వచ్చే సూచనలు కనపడడానికి పని కష్టపడతాము, మనకు కూడా మంచి జరుగుతుందని చెప్పి పెద్ద ఆయన ఆశీస్సులతో పార్టీలో చేరడం జరిగింది. మాస్ లీడర్గా ఉన్నటువంటి సాలార్ భాష ఆ రోజు ఎన్ని లారీలు ఉండేటివి, ఈరోజు ఎన్ని ఉన్నాయి? ఆ కాలానికి 16 లారీలు ఉండే, మళ్ళీ 22 లారీలు ఉండే. ఆ లారీలు ఏమో ఉండే చేసుకుని తిరుగుతా ఉండే మనం ఉన్నాం కాబట్టి అసలు. ఆ రోజు కాలంలో పంటలు ఇక్కడ బాగా విపరీతమైన చీని పంట, కాయగూరలు, మిర్చి గిర్చి బాగుండే అప్పుడు. ఆ కాలంలో బాగానే చేసుకున్నాము. ఎందుకంటే మన దగ్గర వ్యాపారం చేస్తాం కాబట్టి లోడింగ్ ఉండే, అన్నీ ఉండే, కొనసాగించుకుంటూ పోయినాము. పార్టీ కోసం 93లో ఎప్పుడైతే అడుగు పెట్టామో ఆ రోజు నుంచి 24/7 మాదిరి పార్టీకి పని చేసినాను నేను. ఎక్కడన్నా బహిరంగ సభలు జరిగినాయి, ఆడన్నా మన తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలు కానీ, రాజకీయంగా కానీ ఏమన్నా వేదికలు జరిగినా కూడా ఆ కాలంలో లారీలే సప్లై. మీకు తెలియదు ఏముందండి. ఆ రోజు ఎవరికైనా కావాలా లారీలు ఇచ్చుకుంటా, జనాలు తోలుకుంటా పార్టీకి సేవ చేసినాను. ఆ రోజు మీ వయసు ఎంత పార్టీలో చేరిన రోజు? 32, 33. 32 సంవత్సరాల వయసు ఆ రోజు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలోనే ఉన్నారా? ఉన్నాం కదా, పార్టీలో ఉన్నాను, కొనసాగుతానే ఉన్నాను. ఇప్పుడు మైనార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అంటే ఎలాంటి పరిస్థితుల్లో మీరు పార్టీలోకి వచ్చారు సార్ ఆ రోజు టీడీపీలో? కేవలం ఇదే దీని మీద గురించే. బడుగు బలహీనాలు, కష్టాజీవులు ఏమన్నా చేసుకోవచ్చు, వాళ్ళ ఇండ్ల స్థలాలు ఇప్పించి ఇండ్లు. ఆ రోజు పెద్ద ఆయన కూడు గుడ్డ గుడిసి అని పెట్టినప్పుడు పార్టీ పరంగా ఆ రకంగా ఏమన్నా సహాయం చేసుకోగలుగుతాం. చిన్న చిన్న వాళ్ళకి
రుణాలు ఇప్పించుకోగలుగుతాము. చిన్న చిన్న వాళ్ళకి కూడా ఇల్లు ఇప్పించేదానికి, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండేదానికి, ఏదో ఒక సాయం చేసేదానికి పోయినాను నేను పార్టీలోకి. రాజకీయంగా ఎదిగే రాజకీయంలో నాకు ఎమ్మెల్యే కావాలని కాదు, కానీ కేవలం సేవ చేయాలని పోయినాము. పార్టీ పరంగా లబ్ధి పొందాలని వీళ్ళ కోసమే. ఎవరి నేతృత్వంలో పార్టీలోకి చేరారు? ఆ రోజు ఎన్ని లారీలతో వెళ్ళారు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని మీరు పార్టీలోకి వెళ్ళారు? ఆ రోజు జి నాగిరెడ్డి గారు, దాడితోట ఎమ్మెల్యే దాడితోట నాగిరెడ్డి గారు, రామన్న చౌదరి, గాదిలింగపవాళ్ళు మాజీ మంత్రి, వాళ్ళు ఆహ్వానిస్తే పార్టీలోకి వెళ్ళారు. పోయినాను నేను. సో మీరు వెళ్తున్నటువంటి సందర్భంలో విచిత్రమైనటువంటి పరిస్థితులు అది ఎదురయ్యాయి, బాంబులు పడ్డాయంటారు. ఎందుకు అంతటి ఆ పరిస్థితి? ఆ రోజు రమణారెడ్డి ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, పెనుగొండ శాసనసభ్యులు, ధర్మారంలో అతని ఇల్లు ఉండేది మనకు తెలియదు. మేము ఏం చేసినామంటే లారీ ఓనర్ల అసోసియేషన్ నుంచి మా వాళ్ళకు మాట్లాడుకొని ఈ జనాలకి భోజన వసతులు కల్పించుకొని దాదాపు వందల లారీలు, వ్యాన్లలో పోయినాం మనం పార్టీలో చేరేదానికి. కానీ ధర్మారం పోయాలకి వాళ్ళ ఇంటి మీద పై నుంచే పోవాలా మనకు తెలియదు. పోలీస్ స్టేషన్ కూడా ఆడే ఉంది. ఆ రోజు వాళ్ళు బాంబులు వేసి భయపడేలాని, భయం ప్రాంతాలు చేయాలని చూసినారు. చాలా నష్టపోయినాను అప్పుడు కూడా. అయినా అదే రక్తంతో, గుడ్డల నిండా రక్తము, దాంతోనే అట్లే పోయి హిందూపురంలో పెద్ద అనేతో పార్టీలో చేరినాం. అంటే మీరు పార్టీలో చేరే సందర్భంలోనే రక్తపు మరకలు అంటే అంతే ఉండాయి ఆ రోజు కూడా. అంటే బాంబులు మీ దగ్గర పడ్డాయి? పైన వేసినారు. మీ మీదనే? పైన కారు మీద ఎక్కి దానికి వేసిన, కారు బోల్తా కొట్టినారు, వ్యాన్ బోల్తా, అన్నం వ్యాన్ బోల్తా కొట్టినారు. ఎంతమంది గాయపడ్డారు? ఆ రోజుల్లో దాదాపు 15 మందికి తీసుకొని పోయినాను. మణిపాల్ హాస్పిటల్కి, దీనికి నిమ్స్లో అంతా చేసుకున్నాను. సో ఒకవైపు బాంబు దాడి జరిగినా మీరు పార్టీలోకి అలాగే వెళ్ళి చేరారా, వెనక్కి వచ్చారా? వెనక్కి పోయే ప్రసక్తి లేదు, పోయినా ముందు అడిగేసి. మా లారీలు కూడా కొంతమంది, అందరూ మన జనాలు ఈ మొరటి మనుషులు కాబట్టి డ్రైవర్లకి అమ్మాలి, అందరూ అట్లే ఉండి అట్లే పెద్ద లారీల్లో, వ్యాన్లలో పోయి హిందూపురం స్పిన్నింగ్ మిల్ కాడ పోయి ఆ గ్రౌండ్లో పార్టీలో చేరారు. ఆర్టీజీటీ గ్రౌండ్లో గందరగోళం జరిగింది. భయపడలేదా మీరు ఒక్కసారిగా? భయపడి మా వాళ్ళు చిల్లా చెదరైనారు. అయినా కూడా వాళ్ళకి ఎత్తుకొని, గాయాలైన వాళ్ళకి హాస్పిటల్లో పంపించుకొని వాళ్ళకంతా చేసుకొని అనుకున్నాం. భయపడిపోతే బాగుండదు కదా, అందుకని అదే ధైర్యంతో పోయి పెద్ద ఆయనతో పోయి కలిసినాం. పెద్ద ఆయన కూడా బాగా ధైర్యం ఇచ్చినారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆహ్వానించినారు. సైఫుల్లా అన్న కూడా ఆహ్వానించినారు. ఆ రోజు అందరూ బాగా కలిసికట్టు పని చేసినాం. అప్పట్లో యూనిటీగా పని చేసినాం. అంటే మీకు బెదిరింపులు వచ్చాయి అప్పట్లో పార్టీలోకి చేరే సందర్భాల్లో? ఎందుకు రాలేకుండా ఉంటాయి? అది రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళది. ఎవరు చేశారు? రమణారెడ్డి వాళ్ళు, ఓబుల్ రెడ్డి వాళ్ళు. ఏమన్నారు? ఏమని బెదిరించారు? అదే మామూలు ఇంకేంటారు వాళ్ళు, ఫ్రాక్షన్ లీడర్ వాళ్ళు. మా దాని మీద పోయేంత నాయకుడు అయిపోయినావా నువ్వు భయ్, అది ఇది అన్నారు మా కాలంలో. అంతా మనం వచ్చినా మన దగ్గరికి రెడ్లు కొంతమంది వచ్చినా కూడా నేను ఇన్లే, పార్టీలో చేరినా. అప్పుడు పరదేశీ నాయుడు ఏఎస్పీ గారు, కెప్టెన్ రెడ్డి గారు ఎస్పీగా ఉంటే వాళ్ళు కూడా పిలిచి మాకు ఎంక్వైరీ చేసినారు. ఆ రోజు ఎందుకు పోయినా నువ్వు ధర్మారం మీద, హిందూపురం అట్లా హైవేలో పోవచ్చు కదా అన్నారు. కరెక్టే సార్, నాకేం తెలుసు సార్, హైవేలో లారీలు అంత జనాలు ఎందుకు అని డిస్టర్బెన్స్ అవుతుందండి. ధర్మారం మీద వెహికల్స్ తక్కువ అవుతుంది, ఆడ తోటలో భోజనాలు ఏర్పాటు చేసుకునేది, అందుకోసం పోయినాం మేము. అతని ఇంట్లో ఆడ ఉందని మనకి తెలియదు. యాక్చువల్గా రాజకీయంగా నేను వచ్చింది ఫస్ట్, మాతో అనుమతి తీసుకోలేదే మీరు అని నాకు తెలియదు సార్, ఇవన్నీ తీసుకోవాలా పెట్టాలని. ఎవరన్నారు అనుమతి తీసుకోలేదని? మన ఆ రోజు ఎస్పీ గారే, ఏఎస్పీ పరదేశీ నాయుడికి ఎంక్వైరీ చేసింది కదా, అతను అడిగి లేదు సార్ తెలియదు అంటే, ఇంత అమాయకమైన మనిషి ఎట్లా ఆయన రాజకీయంలో ఎదుగుతారు అని వాళ్ళు సాయం చేసిన అప్పట్లో. అప్పుడు సైఫుల్లా గారు, రామన్న చౌదరి గారు టౌన్లో ఉన్నారు కాబట్టి పెద్దలు వచ్చి మాట్లాడి ఏమన్నారు? మీరు పార్టీలోకి చేరు, మేముండగా ఎలా చేరుతున్నామని మీకు బెదిరించే నాయకులు కాదు ఏం సమాధానం ఇచ్చారు? నీకు నష్టం ఏం జరిగింది, ఎందుకు మా పార్టీకి వ్యతిరేకం పోతావు అని వాళ్ళు అడిగినారు. మరేమన్నారు? భయపడిచ్చేది ఎట్లుంది, భయపడేదే కదా మనము సాటి మనిషి, వాళ్ళకి తెలుసు ఎవరు ఎట్లా అనేది. నేను జనం మనిషి. ఇప్పుడు జనం అంటే డబ్బులు ఇచ్చి పిలుచుకొని వచ్చేవాళ్ళు కాదు, అభిమానంతో వచ్చేవాళ్ళం మనకి. సాలార్ భాష అంతే. ఎంతమంది వచ్చారు? దాదాపు 2000-3000 మంది పైన పోయినాం. అన్ని వెహికల్స్, లారీలు, వ్యాన్లు. అప్పుడు 7 సీటర్ వ్యాన్లు ఉండే 8 ధర్మవరానికి. అట్లా వ్యాన్లన్నీ అందరూ స్వతంత్రంగా వచ్చి పెట్టినారు మాకు. ప్రతి ఒక్క లారీ ఓనర్ మనుషులు పెట్టినారు, మనుషులు పెట్టుకొని వచ్చినా లారీలు కూడా తెచ్చినారు. అంటే సొంత ఖర్చులతో వచ్చారా, మీరు ఖర్చు పెట్టారా? నేను ఖర్చు పెట్టేకి లేదు, నేను ఎందుకంటే వాళ్ళు చేసిన సేవకి దానికి మా అన్న కూడా లీడర్ అవుతున్నారు కదా అని సొంతంగా కొంతమంది వచ్చినారు.
కొన్ని డబ్బులు మనం ఖర్చు పెట్టినాం అంతే. ఎన్టీ రామారావుకి తెలిసిందా మీ పైన జరిగిన దాడి? అది ఎందుకు తెలియదు, మరకలతోనే ఉన్నాం కదా, ఓకే. మైక్లోనే చెప్పినారు, అతను పిలిచినారు. ఏమన్నారు మీతో ఎన్టీ రామారావు? అదే తమ్ముడు భయపడి లేకుండా వచ్చి ఎదిరించి వచ్చినారు, మనకి పార్టీలో ఆహ్వానిస్తున్నాము, అది మా సారే జహాసే అచ్చా హిందూ సీతా హమారా అది చెప్పి అతను స్టై మన అతను నట సార్వభౌముడు ఎట్లయినా ఆ టయానికి అది ఇచ్చా. మనుషులు అందరూ ఒకటే, మనము ముస్లింలు హిందువులు అంతా బాయ్ ఎంత ధైర్యం చేసి వచ్చినాడు ఇతను, ఇతను చేదోడు వాదోడుగా ఉండాలని భుజం తట్టి ప్రోత్సహించాడు, అంతే బాబు వచ్చినాడు. కానీ పోయిన వెంటనే మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతున్నప్పుడు జిల్లాలో గుత్తా వెంకట నాయుడు అని ఒక అతను వైస్ ప్రెసిడెంట్గా ఉండే పార్టీలో, అంటే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, దివాకర్ రెడ్డి వాళ్ళు తెలిసి అతను రాజీనామా చేసేసి వెళ్ళిపోయా. ఆ స్థలంలో కేసీ నారాయణ గారు నన్ను ప్రపోజల్ పంపించి మేజర్ చంద్రకాంత్ దాంట్లో మీటింగ్ పెట్టింది, జిల్లా మీటింగ్లో ప్రపోజల్ పెడితే పెద్ద ఆయన యాక్సెప్ట్ చేసి ఆ రోజు ఉపాధ్యక్షుడిగా డిక్లేర్ చేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాదిలింగ అధ్యక్షుడు, నేను ఉపాధ్యక్షుడిగా వచ్చినా కొనసాగుతా అంటే. ఈ 95 ఎన్నికల్లో జరిగేటప్పటికి సమీకరణలు బట్టి మనకి టికెట్ రాలే. మిత్రపక్షమైన సిపిఐ రామకృష్ణ గారికి ఇచ్చిరి, రవి గారు పార్టీలోకి వచ్చింది. రవి గారు వచ్చిన తర్వాత కొన్ని సమీకరణలు మారి కొంతమందికి పోయి అప్పట్లో మారిపోతే అప్పుడు నన్ను ముక్కన్న గారు ప్రెసిడెంట్గా చేయాలని చెప్పి గాదిలింగ టికెట్ ఇచ్చినారు గుంటగలిగి. ముక్కన్నకి కన్వీనర్ ఉండి నేను ఉండలేదని చెప్పి రాజీనామా చేసిపోయా అతను. అప్పుడు పరిస్థితుల్లో మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన పిలిపించి దగ్గుబాటి వాళ్ళ సమక్షంలో నాకు జిల్లా అధ్యక్షుని పదవి ఇచ్చిన. జిల్లా అధ్యక్ష పదవి అంటే కూడా తెలియదు, ఏం చేయాలని తెలియదు, కన్వీనర్గా ప్రకటించినారు. దాంట్లో కేఎన్ మూర్తి అని చెప్పి పొట్టుపడితే అతను ఒకడు, ప్రభాకర్ చౌదరికి కూడా మన దాంట్లో మెంబర్లుగా వేసిండ్రు ఇద్దరికి నా పని చేసేదానికి. వాళ్ళు చేయలేకపోయినారు కానీ మనం చేసుకున్నాం. అంటే మీరు పార్టీలో చేరినప్పటికీ పరిటాల రవి అప్పటికి తెలుగుదేశంలో రాలేదండి. మరి ఎప్పుడు వచ్చాడు? మేమందరూ పోయి ఆఫ్ని వచ్చినారు. అప్పుడు సుబ్బు వాళ్ళు వీళ్ళంతా పోయి పిలుచుకున్నారు. అప్పుడు పిలిస్తేనే వచ్చినాం అంతా కలిసి. నేను కూడా లారీలో పెనుగొండ నుంచి ఆటి నుంచి మనకు సత్సంబంధాలు ఉన్నాయి లారీల నుంచి. రమణారెడ్డి ప్రోబల్లం ఉన్నా కూడా వాళ్ళని ఎదిరించి పెనుగొండ నుంచి కూడా లారీలు పెట్టించినాం మేము. హిందూపురం నుంచి, పెనుగొండ నుంచి, కళ్యాణ్ అన్ని చోట్ల నుంచి లారీలు పెట్టి ఆ రోజు రవి గారిని కూడా దళిత కళా పరిషత్లో పార్టీలోకి నేను గాదిలింగప్ప పిలుచుకొని వచ్చినాను. అంటే ఆ రోజు అధ్యక్షుడు గాదిలింగప్ప ఉండేవాళ్ళ? నేను పరిటాల రవి జాయిన్ అయినప్పుడు, రవి జాయిన్ అయినప్పుడు గాదిలింగప్ప అధ్యక్షుడు, నేను వైస్ ప్రెసిడెంట్. ఇంకా టికెట్లు డిక్లేర్ కాలే అప్పటికే. ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో మీ ప్రస్థానం సాగింది? నాకు అప్పట్లో నంబర్ 1గానే పోయినాను మనం జిల్లాకి. అన్ని వదిలి మన తరఫున వచ్చిన, నా తర్వాతనే అందరూ వచ్చినది. కేశవ్ కానీ, ప్రభాకర్ చౌదరి కానీ, వీళ్ళు అందరూ వచ్చింది నా తర్వాత. నేను ఫస్ట్ పోయినాం. హవాలోనే కాంగ్రెస్ హవాలో దివాకర్ రెడ్డి ప్రభంజనంలోనే అనంతపురంలో నేను వచ్చినాను. అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ హవా జరిగేది, ఫుల్ ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు దివాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పెనుగొండలో రమణారెడ్డి, వీళ్ళ హవా ఒక ప్రభంజనంగా సాగుతుంది కదా. కూడా నేనేం ఎవరికి భయం లేదు, అభిమానం నాకు నేనంటే కూడా వాళ్ళకి తెలిసి ఏమి ఎట్లా వాళ్ళని. అంటే భయపడ్డానే లేకపోతే? భయపడలే, వాళ్ళు ఉన్నారు, ఎందుకు మంచి మనిషి ఎందుకు పోతాడో మా దాంట్లోనే ఉంటే గుర్తిస్తాం కదా అని చెప్పి. ఆ కాలంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఫాదరు వాళ్ళు, నారాయణ రెడ్డి వాళ్ళు, బీనారెడ్డి అందరూ వచ్చి గీగాసిన కూడా నేను మనసు మార్చుకోలేకుండా మేము పార్టీలోకి వచ్చేసినాను. అంటే ఒకప్పుడు సాలార్ భాష అంటే అనంతపురం నగరంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉండేవి. ఒక పైల్వాన్గా కావచ్చు, టీడీపీ లీడర్గా కావచ్చు, దాదాపుగా అన్ని లారీలు ఉన్నటువంటి సాలార్ భాష ఈరోజు ఒక్క లారీ కూడా లేకుండా అయిపోవడానికి కారణాలు ఏమంటారు? కారణాలు కేవలం ఇదే, పార్టీకి సేవ చేసుకుంటున్నాను. పార్టీకి సేవ. నేను అక్కడ కూడా 420 పనులు చేయలేదు, పార్టీని వాడుకోలేదు, పార్టీ గురించి తినలేదు. మనం సొంత నుంచి డబ్బులు పెట్టినాం, సొంతంగా ఖర్చు పెట్టుకున్నాం. ఆ మీటింగ్లు యాడ్ జరిగినా కూడా నా మనుషుల దోళనాన్ని పెట్టినాను. అది సాక్ష్యాలు అందరికీ తెలుసు. ఇప్పుడు ఉండే యువతరానికి తెలియదు కానీ పాత వాళ్ళు సరిపుడి సున్నానన్నా కానీ ఎవరికి అడిగినా చెప్తారు మన గురించి. జిల్లాలో, నగరమే కాదు జిల్లాలో ఎవరికి అడిగినా సాలార్ భాష అంటే ఏమంటే ఒక వ్యక్తి, మంచి వ్యక్తి అనేది వచ్చింది. అంటే మీ ధనము, మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా పార్టీ సేవలో కరిగిపోయాయా? అవును, పోయినాయి. కర్పూరంలో పోయినాయి. కొన్ని విధాలు కూడా ఆస్తులు కూడా పోయినాయి. పెట్రోల్ బంక్ ఉండే పెట్రోల్ బంక్ కూడా లేదు. ఇప్పుడు
శిల్పారామం కూడా 6 ఎకరాల మా స్థలంలోనే కట్టింది. ఇంతవరకు ఏమీ కూడా వేయలేము. ఏమంటే తెలుగుదేశంలో ఉన్నాం, మా సార్ది చెడ్డ పేరు వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి నేను బ్యాలెన్స్గా పోతా వచ్చినాను. అంటే నేషనల్ పార్క్ అది ప్రభుత్వ భూమి కదా, అది మా భూమి అండి, 6 ఎకరాలు శిల్పారామం అని. అంటే మీరు ఎస్ మహబూబ్ సాబ్ అని పేరు మీదనే ఉంది. రాసిచ్చారా అది పార్టీకి? లేదండి, మన పార్టీలో ఉన్నాం. ప్రభావిత మున్సిపల్ చైర్మన్, నేను జిల్లా కన్వీనర్ అయినప్పుడు చెప్పినాం అంతే. మళ్ళీ మాకేం దాని నుంచి డబ్బులు వేయలేదు, ఏమీ లేదు. మరి మిమ్మల్ని ఇంత కర్పూరంలో మీ ఆస్తులు కరిగిపోయాయి, మీ వయసు కరిగిపోయింది, సేవలు చేశారు, మరి మీకు మీ సేవల్ని గుర్తించి పార్టీ మీకు ఏం చేసింది? పార్టీ ఏం చేసిందంటే గుర్తింపు సాలభాష, తెలుగుదేశం సాలభాష అని లేబుల్ తగిలించుకొని తిరగాల అంతే. బజార్లో పడ్డాం అంతే. ఎవరికి మనము ఏమంటే గౌరవంగానో మానంగా బతుకుతున్నాం అంతే. నా కళ్ళ ముందర వచ్చిన వాళ్ళు ఈరోజు వెహికల్ లేని వాళ్ళు 4 వెహికల్లో తిరుగుతున్నారు, 10 బిల్డింగ్. ఈరోజు కాలం అట్లుంది, ఏం చేయాలి మనం? దాని సరిగ్గా పరిగెత్తలేము. డబ్బులు ఉన్నప్పుడు నీళ్ళ పరంగా ఖర్చు పెట్టినాం, ఖాళీ అయిపోయాయి. పెట్రోల్ బంక్ కూడా లారీ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఐఓసి వాళ్ళ దగ్గర తెచ్చినింటిని. మా దాంట్లో మెంబర్లందరూ లారీ ఓనర్లు, వాళ్ళందరూ డబ్బులు వేసిండ్రు. ఆ పెట్రోల్ బంక్ తీసుకుని డబ్బులు ఇలే మనకి. ఎవరు తీసుకున్నారు ఆ పెట్రోల్ పరటాల రవి బంక్ అంటున్నారే, ఆ బంకే మాది. అంటే లారీ ఓనర్స్ అసోసియేషన్ బంకుని పరటాల రవి బంక్ అని చెప్పారా? తీసుకున్నారు వాళ్ళు. ఎవరు తీసుకున్నారు? రవి గారు తీసుకుని. ఎవరు చెప్తారంటే నేను చెప్తాను కదా, రవి బంక్ అని పేరు వస్తుంది కదా. మీ బంకుని వాళ్ళు ఎలా తీసుకున్నారంటే ఆ కాలంలో ఐఓసి చైర్మన్ వెంకటేశ్వరరావు గారు ఉండే, విద్యాసాగర్ రావు హోమ్ మినిస్టర్, డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఉండే. ఆ రకంగా ఆ కోణంగా అతను ప్రయత్నించుకొని, ఆ పాండురంగారావు అనే సేల్స్ మ్యాన్ ఉండే, వాళ్ళు పిలుచుకొని రాపించుకుని మనకి చెప్పా పెట్టలేకుండా క్యాన్సిల్ చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని లాక్కున్నారు. ఒక రకంగా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇప్పుడు లాక్కున్నారనే పదం వేరే అవుతుంది. మళ్ళీ వాళ్ళు సేల్స్ ఆఫీసర్ని పిలుచుకొని మాట్లాడుకొని తీసుకున్నారు. ఆ రోజుకి ఆ డబ్బులన్నీ నేను మా మెంబర్లకి, ఓనర్లకి అంతా నేను చేతి నుంచి భూములు, నా బంగారం అమ్మేసి ఇచ్చేసినాను. గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంటే మాదే. బంగారం అమ్మేశారు ఇంట్లో? అన్నీ ఏమీ లేవు, స్థలం లేవు, బంగారు లేవు, ఏమి ఉండి వాస్తవాలు ఎవరికి అడిగినా నేను దాచిపెట్టేది లేదు, తెరిచిన పుస్తకం మాది. అయినా ఎవరి దగ్గర కూడా దేహీని మనం యాచించలేదు, పెట్టలేదు. ఈరోజు కారణాలు మీరు అడుగుతున్నారు, కారణాలు ఏమని చెప్పాలా నేను? మాకన్నా ఎక్కువ మీకు తెలుసు. రాజకీయం మీరు చెప్పాలి కదా, చెప్పకపోతే ఏ విధంగా సమాధానం? కొన్ని విధాలుగా విలేకరుగా మీరు ఎన్ని కాలాల పాటు అనంతపురంలో పనిచేస్తున్నారంటే, ఒక సాలర్ భాష అనే వ్యక్తి ఎట్లాంటి వాడని ఒక స్నేహరూపముగాను, ఒక మనిషిగాను, ఒక ముస్లిం లీడర్గాను మీకు తెలిసి ఉంటుంది. తెలిసినా కూడా మనకి ఎక్కడ కూడా ఎవరు కూడా ఫలానా మనిషి ఇట్లా అనే మచ్చ చూపించేవాళ్ళు లేడు. మనకి ఎంత సింపతి ఉంది ప్రజల్లో అంతే. జిల్లా ముస్లింలు ఎవరికి అడిగినా కూడా మనకి సింపతి వస్తుంది. అంటే అది ఒక యూనియన్ కదా, యూనియన్ సభ్యులు ఉంటారు. కరెక్ట్. మీ యొక్క అభిప్రాయం లేకుండా దాన్ని క్యాన్సిల్ చేయడానికి కూడా లేదు కదా. లేదంటే అప్పుడు ఆ కారణాల్లో మాట్లాడే పరిస్థితులు ఉండాలా కదా. ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎట్లా మాట్లాడతారు? ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు, ఎవరు మహానుభావులు ఉండరు, ఎవరు మాట్లాడలేరు. ఆ రోజు మాట్లాడిన దానికి మనం ఏం చేసేది? ఎవరికి ఇంటికాడ పోయి అడగ పరువు కంటే పెద్దది అది లేదు. పరువు నిలబెట్టుకున్నాం. సో ఎవరు పేరు పైన వెళ్ళింది అప్పుడు మళ్ళీ ఆ పెట్రోల్ బంక్? రవి గారు రవి గారు మహేంద్ర అనే వాళ్ళ తమ్ముని మీద తీసుకుంటారు. అంటే మీకు అప్పట్లో పరిటాల రవితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా బాగా? ఉన్నా కూడా మనం ఏం చేయాలా చెప్పు? వాళ్ళకు ఉండాలి. అది ఇది సొంతంది కాదు కదా, ఒక అసోసియేషన్, ఒక సంఘంది అని వాళ్ళకు ఉండాలి. నేను ఎట్లా చెప్పేకైతుంది? ఆ రోజు అతను ఎమ్మెల్యే, మన గవర్నమెంటే ఉంది. నేను గవర్నమెంట్లో కూడా సార్కి దగ్గర మనిషినే. ఎవరికి? చంద్రబాబు గారికి కూడా దగ్గర మనిషి కదా. మనము అప్పట్లో పని చేసినప్పుడు నేరుగా సంబంధాలు ఉన్నాయా చంద్రబాబు? ఉండే కదా అప్పట్లో ఉన్నాయి. ఎట్లా, ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? మంచి స్నేహితం మాదిరిగా ఉంటుంది. మనకి ఎంతమందినైనా పిలిచి మాట్లాడేవాళ్ళు. ఆ రోజు కాలంలో కాలువ శ్రీనివాసులు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా సార్ అడిగే. అంటే సాలార్ భాష అని పేరు పెట్టి పిలిచేంత గుర్తింపు ఉందా మీకు? ఇప్పుడు ఉంది. 15-20 ఏళ్ళ తర్వాత కనపడినా కూడా పిలిచి ప్రభాకర్ చౌదరి పెళ్లిలో, కొడుకు పెళ్లిలో మా దగ్గరుండి మాట్లాడినాను. అప్పుడు చెప్పినప్పుడే వచ్చి పార్లమెంట్ అధ్యక్షుడు మైనార్టీ తీసుకొని పార్టీ పని చేసుకున్నాను 22లో. పరిటాల రవితో మీకు ఎలాంటి సంబంధాలు, సన్నిహిత సంబంధాలు ఉండేవి? ఏముండే, పార్టీలో ఉండే లీడర్గా ఉండే. అతను మంత్రి, నేను జిల్లా అధ్యక్షుడు. నేను బీఫారాలు అందరూ నేనే పంచిండేది. ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించిన ఎమ్మెల్యే బీఫారాలు కూడా సార్ దగ్గర తీసుకుని వచ్చి వీళ్ళకి ఇచ్చింది బాధ్యత మంది.
మళ్ళీ జెడ్పీ ఎలక్షన్ మన హయాంలో జరిగింది, మున్సిపల్ ఎలక్షన్ మా హయాంలో జరిగింది, ఎంపీటీసీలు మా హయాంలో జరిగింది, ఎంపీలు మన హయాం జరిగింది, అన్నీ జరిగినా మన హయాం. మీ అధ్యక్షతన మీరు కన్వీనర్ మంత్రి రవి గారు ఎదురు కలిసికట్టుగా చేసినాం. అంటే పార్టీ విజయం చేకూర్చారా మీరు కన్వీనర్గా? జెడ్టీ 63 జెడ్పీటీసీలు కానీ 56 జెడ్పీటీసీలు 55 ఎంపీపీలు గెలుచుకున్నాం. అప్పట్లో మున్సిపాలిటీ 7 గెలిచినాము. తాడపత్రి ఏకగ్రీవ చేసినాము. జితేంద్ర రాయదుర్గం గెలిచినాడు. దీంట్లో మన పేరం నాగిరెడ్డి తాడపత్రిలో ఏకగ్రీవ ఎన్నిక, ధర్మారం గిరిరాజు నాగరాజు ఇదంతా గెలిచినారు. హిందూపురంలో ఓడిపోయినాం. తాడిపత్రిలో ఏకగ్రీవ ఎన్నిక అంటే అప్పట్లో తెలుగుదేశం హయాంలో మీరు జేసీ దివాకర్ రెడ్డిని కూడా బెదిరించి ఏకగ్రీవం చేసుకున్నారని అంటారు. అప్పట్లో అది పంచాల రవి నుంచి కూడా అవి రవి బెదిరించడానికి ఇంకోటి వాళ్ళు కంటెస్ట్ చేయలేదు అంతే. అంటే మీకు భయపడా? ఏమో అది మనం ఎట్లా చెప్పగలుగుతుంది. రాజకీయంగా అంటే భయపడతా అంటారు. భయపడమని నేనేట్లా చెప్తాను? నేను జిల్లా కన్వీనర్, అప్పుడు నేనే దౌర్జన్యం చేసేవాడినే. హవాలో అట్లా వచ్చింది కాబట్టి వాళ్ళు రాజకీయం రవిను వాళ్ళు ఉంటాయి కొన్ని సమీకరణలు చూసుకుని వెళ్ళిపోయినారు అంతా. తాడిపత్రి అంటే జేసీ దివాకర్ రెడ్డి అడ్డా. అవును. అలాంటి అడ్డాలో తెలుగుదేశం పార్టీని మీరు ఏ విధంగా అక్కడ గెలిపించగలిగినారు? గెలిపించేది ఏమనేది కంటెస్ట్ చేయలేదు. మున్సిపాలిటీకి ఎనానిమస్ చేసినారు. దివాకర్ రెడ్డి ఒకరిదే అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినారు. 13 మంది ఇక్కడ మిత్రపక్షంతో గెలిచినా దివాకర్ రెడ్డి అతని హయాంలో అతనే గెలిచినాడు ఆడ ఎమ్మెల్యేగా. మున్సిపాలిటీకి కంటెస్ట్ పెట్టలేదు వాళ్ళు. ఎందుకని ఏమో మనకి తెలియదు కారణాలు. ఏముండో రాజకీయానికి ఏమో వాళ్ళు ఏముండాయో ఏం లేదో. మనం జిల్లా కన్వీనర్ బీఫారాలు తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చి వేయించుకొని ప్రమాణ స్వీకారం చేయించి వచ్చినాం. అప్పుడే తిమ్మంపల్లి సూర్యుడు వచ్చి రవితో మాట్లాడి చేరినారు పార్టీలో, టీడీపీలోకి, కాంగ్రెస్ నుంచి. మీ పైన బాంబు దాడి జరిగింది కారులో వెళ్ళేటువంటి సందర్భంలో. అప్పట్లో రామగిరికి వెళ్తున్నాడు. ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది అది? ఆ రోజు మినీ మహానాడు అని ఆర్ట్స్ కాలేజీలో చంద్రబాబు సమక్షంలో మీటింగ్ జరిపినాం, మహాసభ. ఆ కాలంలో నక్సలైట్లు పేపర్ వాల్ పోస్టులు వేసి ఎవరైనా లారీలు జనాలు తోలితే వాళ్ళని మేము పేల్చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చినారు. మనం ఏం కేర్ చేయలేకుండా ఇక్కడ లారీలే కాకుండా టున్కూరు, చింతామణి, చిక్బలాపురము, చిత్తలదుర్గు అక్కడి నుంచి లారీలన్నీ పెట్టి తోలిచ్చినాం మనుషులు. ఆ తోలిచిన కక్షనే మనకి పేల్చినది. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? అనంతపురం నుంచి వెంకటాపురం పెళ్ళిళ్ళకి పోతాం. సామూహిక వివాహానికి చంద్రబాబు గారు వస్తారంటే అందరూ పోతా ఉన్నాం. అదే రోజే కుటుంబీ కాడ పేల్చినారు. ఎవరెవరు ఉన్నారు మీతో పాటు ప్రయాణం? ఎంపీ కాలువ ఉన్నారు, నేను ఉన్నారు, తలారి ఆదినారాయణ గారు. సో మీరు ఆ పేలుడు సంబంధించినప్పుడు మీ పరిస్థితి ఏంటి? గాయపడ్డారా? ఏంటి గాయాలంటే నాకు ఫస్ట్లో ఒక ఎగురుతానే అప్పుడు ఏమో తెలియదు, కళ్ళు మబ్బు వచ్చేసినాయి. రెండో పేల్చినప్పుడు కళ్ళు మూసుకొని పోయినా ఏం జరిగిండేదో తెలియదు. అప్పుడు ఈ కళ్ళల్లో మన్ను గిన్ను అంతా ఇవి పడి కెమికల్స్ ఏం జరిగింది, వాస్తవానికి ఏం జరిగిందో కూడా తెలియదు. అడిగి రామగిరిలో పెళ్ళి దీన్ని వేదిక కాడ తీసుకుపోయిందో తెలియదు. అక్కడి నుంచి మళ్ళీ డాక్టర్ అక్బర్ ఆసుపత్రికి తీసుకొని వచ్చి రవి గారు వీళ్ళందరూ వచ్చేసి ట్రీట్మెంట్ ఇప్పించారు. సో ఆ రోజు ప్రాణాల నుంచి బయటపడ్డారు? ప్రాణాపాయస్థితి పడినాం. అప్పుడులో పేరవరం శ్రీరాములు అని చెప్పి డీజీపీ ఉండే అక్కడ హైదరాబాద్, అతను ఆంధ్రజ్యోతికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చినారు. పేరవరం రాములు మన దానికే ఇచ్చిన రాములు అతనే స్టేట్మెంట్ ఇచ్చినాడు కదా. అంటే టార్గెట్ మీరు లేకపోతే ఏంటి అసలు? మనమే నక్సలైట్లకు మనం నువ్వు చెప్తే కూడా మీటింగ్ జరిపినావు కదా లారీలు పెట్టి. ఎక్కడ మీటింగ్ జరిపారు? మహానాడు, దీంట్లో మినీ మహానాడు, దీంట్లో ఆర్ట్స్ కాలేజీలో. చెప్పారా మీకు మీటింగ్? చెప్పినారు, ఫోన్లు కూడా వచ్చినాయి, బెదిరింపులు చెప్పినాము కూడా. నేను ఏంది అసలు ఒకవైపు బాంబు దాడులు, ఒకవైపు పార్టీలో చేరే సందర్భంలో బాంబు దాడి, ఒకవైపు ఇన్ని బాంబు దాడులు జరిగినప్పటికీ మీరు అంటే అదృష్టవశాత్తు అయితే బయటపడ్డారు. అంతే. పిల్లలు మీ ధైర్యం ఏంది? అది పిల్లల అదృష్టము, మేము చేసిన సేవలకి మా బీద వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ నుంచి వచ్చినాం. దేవకృప అంతే, వేరేది ఏం లేదు. మరి అలాంటి సాలార్ భాష ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఖాళీగా ఉన్నారు, ఎందుకని? ఖాళీగా ఏడున్నాము? ఖాళీగా అంటే పదవులు లేవు అనుకో, మైనార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్నాము కదా. ఖాళీ అంటే నామినేట్ పదవుల్లో సమీకరణలు ఎవరికి వస్తాయి ఎవరికి లేదో మన మాదిరి పోటీ పడిన అన్ని నియోజకవర్గాల్లో ఉంటాయి. మన పెద్ద మనిషిగా ఉన్నప్పుడు మన బాధ్యత కూడా ఉంటుంది వాళ్ళకి చెప్పి చేయాలని. చాలా పెద్ద మనసు సార్ మీది. మనమే కావాలని కోరుకునే దాని ప్రసక్తి మనకి లేదు. కానీ మన దగ్గర నమ్మి మన పని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పించినా కూడా యువతరం ఉంది, ముందరికి వెళ్తారు.
మనకి వస్తే మేము వద్దనేకి లేదు. సీనియర్లు మనకి కూడా ఆశ ఉంటుంది కదా, లేకుండా ఎట్లా పోతుంది? ఈ మాటలు హృదయాల్లో నుంచి వస్తున్నాయా, పై వరకు చెప్తున్నారా పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి? నేను ఒకటి ప్రసన్నం చేసుకునేది లేదు, ఇంకోటి లేదు. ఒకటి నారా చంద్రబాబు నాయకత్వంలో ముందు పని చేసిన తాతగారి ఎన్టీ రామారావు గారి హయాంలో పని చేసినాను. ఒక హుందాతనం అనేది ఉంటుంది మనిషికి, కేవలం పదవే కాదండి. పదవి ఎప్పుడైనా వస్తుంటే పోతుంది, అది ఎన్నేళ్ళు అది ఉంటుంది. ఇస్తే కార్పొరేషన్ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తారు. ఒకటి కాంక్ష ఉండే ఎమ్మెల్యే అవుతానేమో అని ఉంటేనే అప్పట్లో, కానీ కాలేకపోయినాము. మళ్ళీ రాను డబ్బు ప్రాబత్యం ఎక్కువైన దానికి మన చేత కాలేయాడు. ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్టు వచ్చి ఎందుకు చేజారింది మీ నుంచి? ఎవరు దాని వెనక కారణం? ఎవరు చెప్పే గురించి మనం ఎవరు ఫలానా వ్యక్తిగత టపాకులు కాల్చారు కదా, డిక్లేర్ అయింది. కరెక్టే నా తప్పు పట్టేకి ఆడుంది. సమీకరణలే అంటానులే, వాళ్ళకి మార్చి వీళ్ళకి ఇస్తాము. ఇతను ఆడైతే పని చేస్తుంటే బాగా కాడుంటారు, లేకుంటే ఎందుకు నష్టపోవాలా అని అనుకుంటొచ్చు కదా. టికెట్ డిక్లేర్ చేశారు ఆ రోజు మీకు? చెప్పినారు. ఆ రోజుకి వచ్చి పరిటాల రవి గారు, శమంతమణి, నిమ్మల కృష్ణప్ప, నా పేరు పల్లె రఘునాథుడు, 5 మంది పేరు డిక్లేర్ కావాలా. నలుగురికి డిక్లేర్ చేసి నా పేరు పెండింగ్ పెట్టి. ఎందుకని? ఎవరున్నారు? నేను అవంతా లోపుపోలే. వస్తే ఓటీలో అంటే దేవునికి ప్రేయర్ చేసుకుని నమాజ్ చదువుకొని ఇంటికి వచ్చేసాను. తెలుగుదేశం పార్టీ జిల్లా కన్వీనర్గా ఎమ్మెల్యేలకు పార్టీ ఇచ్చినటువంటి బీఫారాలు కూడా ఇచ్చినటువంటి మీరు, అందించేసినటువంటి మీరు, మళ్ళీ ఈరోజు చాలా మైనారిటీ సెల్ అంటే ఒక అనుబంధ సంస్థ, దానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా అంటే మీకు బాధ కలగలేదా? బాధ అంటే ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ఏ పని ఒప్పించినా దాన్ని కట్టు చేయాల. కానీ బాధ్యత అనేది ఏముంది? రాజకీయంలో ఏ పదవైనా దాని పెద్దది అవుతుంది. అది దాన్ని మలుచుకుంటే దాంట్లో ఉంది. మైనార్టీ అధ్యక్షుడికైనా సార్తో మాట్లాడవచ్చు అని చెప్పేది, లేకుంటే వేరేగా ఉన్నా కూడా ఏం చేస్తాము, పదవే ఉండాలని కాదు కదా. ఆ కాలానికి మాతో పని ఉంది. జిల్లా అంతా తిరిగినాను, మైనార్టీని ప్రోగ్ చేసినాము. దాదాపు బీజేపీతో పొత్తు కలిపినా కూడా మేము యాంటీ ఏమి ఒక దినం మా నోటి నుంచి రాలేదు, ఇంకోటి రాలేదు. అయినా కూడా జిల్లాలో తిరిగి ప్రతి నియోజకవర్గానికి పోయి మాట్లాడి అందరితో చేసి ఓట్లు వేయించినాం. బీజేపీతో కాదు చూసినది మేము. సార్ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నారావారిపల్లికి పిలిచి చెప్పిన దానికి మేము పని చేసినాం. ఏమని చెప్పారు? ఎవరు? నారావారిపల్లిలో మీకు నారా లోకేష్ గారు చెప్పినారు, పెద్ద ఆయన మీరు కష్టపడండి, మీరు తాతగారికి చేసినారు, మాకు చేయండి, మీకు కూడా గుర్తింపు ఉంటుంది, మీరు మంచి జినైన్ అని చెప్పినారు. వాళ్ళు చెప్పిన బాధ్యతని మనం చేసినాము, తూచా తప్పకుండా పని చేసినాం. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలుగా మీరు పార్టీలో ఉన్నారు? దాదాపు 92 నుంచి లెక్క వేసుకోండి. 83లో మామూలు జనరల్, 92 నుంచి మామూలే పదవుల్లో వచ్చేసినాను. అంటే ఎలాంటి పదవులు? ఆ పదవులు ఇంకా జిల్లా వైస్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి, ప్రెసిడెంటు, మళ్ళీ చిత్తూరు జిల్లాలో ఆర్డీఓగా పనిచేసినాను. ధర్మారం నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా పనిచేసినాను నేను. ఆ రోజు రవి గారు ఉన్నప్పుడే ఎవరు లేకుండా నేను ఉంటే బాగుంటుందన్న, బ్యాలెన్స్ చేయగలదు అని చెప్పి పెట్టినారు ఆ రోజు. నాకు నేను చేసినాను. పుట్లూరు పోయినాను, ఎల్లునూరు పోయినా, ఆ కాలంలో కూడా అన్ని చోట్ల పోయేసినాను. మహా అంటే అతి పెద్ద పదవి మీరు ఏది చేశారు తెలుగుదేశం పార్టీలో? ఇంకా జిల్లా కన్వీనరే కదా. గ్రంథాలయ చైర్మన్గా కూడా అది పదవి, గవర్నమెంట్ పదవి. పార్టీ పదవి అనుకుని నేను పార్టీ పదవి చెప్తా అండి. అదే మీకు అధికారికమైనటువంటి అధికారిక పదవి అనేది లైబ్రరీ చైర్మన్ 2 టర్మ్స్ ఇచ్చినారు. నేను 3వ తూరు రాంతులో ఓడిపోతే నేనే క్యాన్సల్ చేసి రాజీనామా చేసి పారేసినాను. సో ఏ పదవి కట్టబట్టినా మీకు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అధినేత చంద్రబాబు మొహం చూసి దాన్ని తూచా తప్పకుండా పనిచేశానంటున్నారు. మరి ఆయన మొహం చూసిన మీకు మీ మొహం ఆయనకు కనిపించడం లేదా? కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో రాజకీయం రాను 2004 నుంచి ఈ రాబిన్ శర్మ టీంలు అవి ఇవి వచ్చినాయి కదండి. దాదాపు 3-4 టీంలు వర్క్ చేస్తాయి. ఇక్కడ వర్క్ చేసినప్పుడు యా టీం నుంచి ఏం పేరు వచ్చింది, ఏం కథ అని అది కూడా పరిశీలిస్తారు వాళ్ళు సమీకరణలు. ఇంకొకటి కులం పరంగా పదవుల అనుబంధ సంఘాల నుంచి ఎవరికి అధ్యక్షులకి ఏం రాలే. ఇప్పుడు వచ్చిన దానికి కూడా వస్తుందనే ఆశ ఒకటి ఉంది. అన్యాయం ఏం జరగదు, కానీ ఆలస్యం ఉంది. ఈయనంత మాత్రాన మనము ఇంకో రకంగా మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేయకూడదు. అది తప్పు, నా మనుషత్వం అది. అంతేనా? సాలార్ భాష తెలుగుదేశం పార్టీలో అణిచివేతకు గురైనాడా?
లేదు చాలా సందర్భాల్లో మీ స్నేహితుల వద్ద మనల్ని తొక్కేశారు అని మీరు బాధపడ్డ విషయాలు ఉన్నాయా లేదా వాస్తవంగా చెప్పండి. లేదు లేదు తొక్కినారని ఎట్లా చెప్తాను, వాళ్ళ చేత ఏమవుతుంది, నేను నడవడికి బట్టి ఉంటుంది, కానీ నేను యాచించేవాడిని కాదు. మనకు గుర్తిస్తారనే ఒక నమ్మకమే ఉంది ఇప్పటికీ. యాచించి నువ్వు వాళ్ళ ఇంట్లో కాడ వీళ్ళ ఇంట్లో పోయి నాకు ఇప్పిండి నాకు చేయండి అనే భావన ఎప్పుడూ లేదు. మీరు చెప్తే రేపు సార్తో అంత ఇది ఉన్నప్పుడు మీకెందుకు రాలేదంటారు. సార్ గెలిచినప్పుడు కూడా నేను కలిసలేదు. మళ్ళీ తన దాంట్లో వాళ్ళు ఉన్నారు. మనం ఎప్పుడు పోయినా కూడా అప్పట్లో పార్టీని గవర్నమెంట్ ఇది చేయాలని చెప్పి దాని బిజీలో ఉన్నారు. ఎమ్మెల్యేలకే అప్పుడు ఇది పోయినప్పుడు మనకే ఆడ ఇంటర్వ్యూలు పోయారు, కానీ మనమేం కలిసలే, బయోడేటా ఒకటి ఇచ్చేసినాము అంతే. వేరేదేం లేదు. అణిచివేశాను అంటే ఎందుకు అణిచివేస్తారు, మనకి తప్పు ఏం చేసినామని అని చేస్తారు. నేనేమైనా కాంట్రవర్సీ ఆడలేదు కదా, కాంట్రవర్సీ అనేది లేదు. మన పార్టీ ఎవరైతే చంద్రబాబు గారు ఇన్ఛార్జిగా ప్రభాస్ చౌదరికి ఇచ్చిన పని చేసినాను, దగ్గుపాటి వెంకటప్రసాద్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కూడా పని చేసుకుంటూ వచ్చినాము. తారతమ్యం లేదు కదా. అణిచివేస్తారంటే ఎట్లా అణిచేస్తారు, వాళ్ళు కూడా ఇచ్చింటారు పేర్లు. ఆడ కూడా ఒక స్టేట్లో మనం ఒకరేం లేము కదా, అన్ని డిస్టిక్లు ఉన్నాయి కదా, అన్ని డిస్టిక్లు ఉండే దాంట్లో కూడా పరిశీలించుకొని సమీకరణ చేసుకొని ఇస్తారు. మీ అధినేత చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని కలిసి ఎప్పుడన్నా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని డైరెక్ట్గా అడిగిన సందర్భాలు ఉన్నాయా? డైరెక్ట్గా నేను ఎప్పుడూ అడిగలేదు. శోభా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఆ నక్సలైట్ జరిగిన తర్వాత శోభా నాగిరెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉంది మనకి. మన అప్పట్లో చిత్తూరు జిల్లా కుప్పము, మదనపల్లి, పల్లెం అంతా ఇన్ఛార్జ్ పని చూసి సారే పిలిచి చెప్పినాడు, మా నాయపు ఉంటే బాగుంటాడు కదా, ఇస్తాంలే చేద్దామా అన్న. ఆ రోజు అనుకున్నాము గెస్ట్ హౌస్లో. నేను ఎవరికి బయటికి చెప్పలే, ఏంలే. అయినా శోభా నాగిరెడ్డి అక్క పిలుచుకొని పోయింది. టికెట్ కూడా డిక్లేర్ అవుతుంది. రవి గారే పిలిచి టిఫిన్ చేయించినారు తాజ్ హోటల్లో. పరిటాల రవినే పిలుచుకొని పోయి తాజ్ హోటల్లో టిఫిన్ చేయించుకొని సారింటికి పిలుచుకొని పోయినాడు. మరి ఏం జరిగింది? మళ్ళీ ఏం జరిగింది నాకు ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు మనిషికి నిమిషంలో మారితే మనం ఏం చేయగలుగుతాము. ఎందుకంటే సాలార్ భాష చాలా సీనియర్ నాయకుడు, 40 ఏళ్ళుగా దాదాపుగా 35-40 ఏళ్ళుగా పార్టీలు ఉన్నారు. అనంతపురం నగరంలో దాదాపుగా 60,000 ఓట్లు ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల ఓట్లు 60,000 ఉన్నాయి. ఇలాంటి ప్రాంతంలోనే మీకు గుర్తింపు లేదంటే ఇంకా మీకు గుర్తింపు వస్తుందా, టికెట్ వస్తుందని నమ్మకం ఉందా? లేదు లేదు, ఇప్పుడు ఉండే దాంట్లో పోటీ పడలేము, పోటీత్వం లేదు. ఏమో మా కులాన్ని మతాన్ని కాపాడుకునేదానికి ఏవైతే పథకాలు ఉండవో అవన్నీ ఇప్పిస్తామని చెప్పి ఉన్నాం, అంతేగాని ఎమ్మెల్యే టికెట్ ఆశించేంత స్తోమత లేదు, శక్తి లేదు. ఇప్పుడు అంటే కార్పొరేట్ స్థాయిలో రాజకీయాలు మారిపోయాయి కదా, డబ్బున్న వాడితే టికెట్ అంతే కదా. ఇప్పుడు ఓపెన్గా అన్ని ఒక మీడియా ఛానల్లో, ప్రింట్ మీడియాలో వస్తుండే, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుండే, ఇవన్నీ చూసినాం. ఎలక్షన్లో డబ్బుతోనే ప్రాధాన్యత అని. ఇప్పుడు మనం ఏంటో ఉంటాం చెప్పండి. కర్పూరం మాది కరిగిపోయింది, మనకి వయసు కరిగిపోయింది, డబ్బు కరిగిపోయింది. వయసు పోయింది, డబ్బు పోయింది, అన్నీ పోయినా కూడా ఏదో ఇంత మాత్రమన్నా గుర్తిస్తున్నాను. మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తాను అంతే, వేరేదేం లేదు. పరిస్థితులు కొన్ని ఇబ్బందులు పడిన కాలం ఉన్నాయి నాకు. రాత్రులు కూడా నిద్రలు లేవు. ఎంతమంది కానీ సమాధానం ఇస్తాం మనము. నేను మార్కెట్లో ఉంటాను, మా మార్కెట్ 1000 మంది వచ్చిపోతా అంటారు. వాళ్ళందరూ తెలుసు మనం చేసిన కష్టం ఏమి, మనం పడిన పాడు ఏమి. ఎవరు వచ్చినా గెలిపించినా, ఎవరు వచ్చినా అన్నం పెట్టినా, ఎవరు వచ్చినా తిని పంపించుకున్నాం. ఏ దినం కూడా ఆ నాయకుడితో రూపాయి చేయి చాసి ఇప్పించుకోలేదు. ప్రజలు గుర్తించారు, అనంతపురంలో మీకున్నటువంటి ప్రాబల్యాన్ని గుర్తించారు, బట్ పార్టీ గుర్తించలేదు. పార్టీ వాళ్ళది కర్మ, మనమేం చేసేదానికి. సో మిమ్మల్ని గుర్తించలేకపోవడం పార్టీ కర్మ అంటారు. ఇంకా ఏ ఊరికి మీద వెళ్ళాను నేను, పార్టీనే కదా మాకి. వ్యక్తులకి ఎందుకు చెప్తాను నేను, వాళ్ళు నా సరిగా వచ్చిన వాళ్ళు. ఎవరైనా కానీ ఎమ్మెల్యే టికెట్ వస్తేనే కదా మనిషి ఎమ్మెల్యే గెలిచింది, లేకుంటే మామూలు మనిషే కదా అతను. కానీ నాకు పార్టీలో అన్ని పదవులు ఇచ్చినారు, గౌరవించుకున్నారు, అన్నీ చేసినారు. ఏదో నా టైం, నా అదృష్టమో దురదృష్టమో అనుకొని మన అంతు ఉండాలా. కానీ నేను వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు సాధించుకోగలుగుతామా? ఒక ఎంపీ పేరు, ఒక ఎమ్మెల్యే పేరు, ఒక మంత్రి పేరు చెప్తే అవుతుంది. చెప్పండి మీరే, తప్పు కదా అది. వాళ్ళు కూడా ఇచ్చింటామన్నారు, ఇంకా ఇచ్చినారంటే మనం ఏం చేసేకుంటుంది. సాధారణంగా పరిటాల రవి ఎవరినైనా తీసుకెళ్ళి ప్రపోజ్ చేస్తే దాదాపుగా టికెట్ వస్తుందని ఒక నమ్మకంతో అంటారు. ఆ నమ్మకాన్ని మీరు ఎందుకు, మీకు టికెట్ రాలేదు ఆ రోజు జరగలేదా? నమ్మకం మీకు లేదా? నమ్మకం చేసినాడు, ఇచ్చినాడు కూడా, అయిపోయింది కూడా. కొంతమంది అనంతపురంలో ఉండే వ్యక్తులు వాళ్ళ ఇళ్ళకాడ పటాకులు కాల్చి సాలార్ భాష టికెట్ వచ్చిన వెంటనే వాళ్ళ మనుషులు మా ఇండ్లలోకి దూరి పటాకులు కాల్చినారని చెప్పి ఆ కాలంలో వాళ్ళు చెప్పి ఎక్స్పోజ్ చేసుకొని పార్టీ సార్ దగ్గర నాకు ఇది చేసి సార్ పిలిచి
ఇట్లా జరిగిందంటే కదా భాష అంటే ఏం చేయాలి సార్, నేనేం ఈడున్నాం, ఎవరు కాలుస్తారు సార్, ఇళ్ళకి దూరి ఎవరైనా మూర్ఖులు కాలుస్తారా అన్నాను. సరేలేమ్మా వద్దు, నువ్వు ఆలోచన చేసుకో, ఎందుకంటే అన్ని డబ్బులు పోడు, ఎందుకు మనం ఉన్నాం కదా గవర్నమెంట్ వస్తే నేను ఉంటాను కదా నీకు అన్నాడు. అదంతా ఊరికి వచ్చేసినాను. అంతేగాని నేను వచ్చి మీటింగ్ పెట్టి ధర్నాలు చేసి ఏం చేయాలి, అభిమానించే వాళ్ళు ఎవరైనా చేస్తారు. సో ఇంత నమ్మకంగా మీకు హామీ ఇచ్చినట్టు చంద్రబాబు ఈరోజు ఎందుకు మిమ్మల్ని ఖాళీగా ఉంచాడు? నాయకులు ఎక్కువ ఉన్నారు, నేనేం చేయాలి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. కార్పొరేట్ వ్యవస్థ అంటున్నారే మీరు, అంటే వాళ్ళు ఎంపీలు మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు పిలుచుకొని పోయి ఉంటారు, నేనేం ఎవరు ఏంటో పోల్లా. మీరు ఎంతైనా కష్టపడండి, స్థానిక నాయకులు సహకారం లేని మనం ఏం చేయలేము. నేను మా కార్యకర్తలకు చెప్తాను, నాయకులు కూడా చెప్తాను, ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళ సహకారం కూడా ఉండాలి మనకి. ఎంత చేసినా మనం చేసినాం, యూట్యూబ్లో చూడి వాట్సాప్లో చూసి వీడే ఉంటాయి. కానీ వాళ్ళు కూడా మా బ్రదర్ పని చేసినాడని, మా సరిగా పని చేసిన ఏదో గుర్తించని వీళ్ళు చెప్పాలా కదా. ఒకవేళ వీళ్ళకి అడగలేం, వాళ్ళు ఇచ్చిన వీళ్ళు పోయి అడగరా, చెప్పరాడా, మమ్మల్ని అడగలేంది ఎట్లా చేస్తారు సార్ అంటారు, మేము ఎందుకు ఎమ్మెల్యేలు అంటారు. అప్పుడు ఏం పరిస్థితి, నేను క్రమశిక్షణ కలిగినాం అండి అంతే. అంటే ఇన్ని బాంబు దాడులు ఎదుర్కొని అదేవిధంగా నేను నక్సలైట్ పేల్చినటువంటి ఒక భయంకరమైనటువంటి పేలుల్లో ప్రాణాల నుంచి బయటపడిన పార్టీ మాత్రం మిమ్మల్ని గుర్తించలేదు. లేదు, ధర్మాన్ని మీద మా బామర్దిని కూడా కిడ్నాప్ చేసి చంపిరి. ఎవరు మనుషులు మన వాళ్ళు, ఇంకా ఎవరు మనం పేర్లు ఎట్లా చెప్తాం. అంటే మీ ప్రభావం పడిందా, మీ ఎఫెక్ట్ వల్ల? అంతే కదా. సంవత్సరం పెళ్లి కొడుకు 8వ చెల్లెలు భర్త తెచ్చి రాప్తాడు దగ్గర వేసింది. అది అందరికీ తెలుసు సార్, ఎవరికి చెప్పేది ఉంది. మా పేగులు మేము మెల్ల వేసుకున్నట్లయితుంది, చెప్పుకుని బాధలు ఉన్నాయి అంతే. బాధ నిలబడింది. తెలుగుదేశం పార్టీ ఏమో ఉండారు, వాళ్ళ పైన మనం ఈడే ఉన్నాం. ఏంది గుర్తిస్తారు చెప్పండి, వాళ్ళు ఏంది గుర్తిస్తారు, ఎవరు ఇచ్చేది ఎవరు పెట్టేది, ఫలానా వ్యక్తి ఉన్నారని ఉంటుందే చెప్ప. కేశవ్ కూడా మనతో వచ్చినాడు కదా, కేశవ్ ఎన్ని దిగుతులు ఎమ్మెల్యే అయ్యా, మినిస్టర్లు అయ్యా, ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ అయ్యా, కాలువశ్రీనివాసులు మినిస్టర్ అయ్యా, విప్ అయ్యా, ఎంపీ అయ్యా, మాతో సరిగ్గా తిరిగిన వాళ్ళే కదండి. వాళ్ళకి తెలియదా నేను ఏ మనిషి అనేది? చెప్పండి, మీరే ధర్మంగా చెప్పండి. ఏ రోజైనా అన్నారా మీరు అంతా ఎదిగిపోతున్నారు కదా, నేను మీతో పాటు మీకంటే ముందున్నా? నేను అట్లా అడిగేవాడిని కదా సార్, అన్నాదమ్ముల మాదిరిగా ఉంటే నేను ఎట్లా ఒకరిని నిష్ఠూరం చేస్తాను చెప్పండి. నిష్ఠూరం కదా అడగడం, అడగలేదు, నేను అడగలేదు ఏం లేదు. కేశవ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గ్రంథాలయ చైర్మన్ తీసుకుని వచ్చి ఇచ్చా జీవో. కేశవ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను మర్చిపోకూడదు, వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు ఎవరు మర్చిపోతారండి. కేశవ్ గారు మీకు సాయం చేసినారు. సరిపుడి సూర్యనారాయణ అంతా సలహా ఇవ్వడము అవన్నీ ఇవ్వడం, పెద్ద ఆయన అతను మనకి నడుపుకొని పోయినాము. కేశవ్ ఇప్పించిన అతని పీరియడ్లోనే నేను లైబ్రరీ చైర్మన్ అండి. అతనే ప్రమాణ స్వీకారం చేయించినాడు. ఫస్ట్లోనే సైన్ చేయించింది అతనే, లైబ్రరీకి తీసుకుని. మళ్ళీ ప్రమాణ స్వీకారం నిమ్మల్ కిష్టప్ప వాళ్ళు, కిష్టప్పను కేశవ్ ఇద్దరు కలిసి చేసినారు అప్పట్లో. రవి ఏమి అబ్జెక్షన్ చెప్పలేదంట వాళ్ళకి. అప్పుడు మళ్ళీ అప్పుడే చెప్పాలి కదా నాకు, నేను అది అడిగినలే, నేను వాళ్ళు తెచ్చి ఇచ్చినారు అంతే. అంతే, ఆ పదవి కూడా ఆశించలే, అడిగలే నేను. ఒకరి మీద బ్లేమ్ చెప్తే అది పద్ధతి కాదు సార్. మనిషికి ఏమవుతుందంటే విభుచ్చేతనం వస్తుంది. వాళ్ళ దిక్కు నేను నాకు కూడా 5 ఏళ్ళని చూపిస్తాయి. ఎవరు ఏం చేసేది ఏముండదు ఇక్కడ. ఒకటి ఏమంటే ఒక ప్రొసీజర్ ఉంది పార్టీలో, క్రమశిక్షణగా వీళ్ళు రావాలా, వీళ్ళు చెప్పాలా, వీళ్ళు పెట్టాలా, వీళ్ళు ఇవ్వాలా అని. వీళ్ళు ఒకవేళ ఎమ్మెల్యేలు మినిస్టర్ తీసుకుని పోయి ఇచ్చినా అక్కడ ఉండే కమిటీల్లో 5-6 కమిటీలు ఉన్నాయి, వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో సమీకరణ చేసుకొని స్క్రూటినీ చేసి 3 పేర్లు తీసుకుంటారు. ఆ 3 పేర్లలో మా పేరు కూడా ఉంటే సార్ అభిప్రాయం మనం టిక్ చేస్తే ఇది ప్రొసీజర్ ఉండేది. మనం ఊరికి మాట్లాడితే లెటర్ ఇస్తే అయిపోయా, అది అంటే 8 మందికి ఏం కావు. వాళ్ళ కృషి వాళ్ళది, మన పని మనది. ఇంత క్రమశిక్షణ గల వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి మీరు పార్టీ ఎందుకు మారారు, వైసీపీలోకి వెళ్ళారు, ఎందుకు మారాల్సి వచ్చింది? పెట్రోల్ బంకు కొన్ని కారణాలు ఉంటాయి, చెప్పుకోలేనివి. పెట్రోల్ బంక్ అప్పుడు జరిగిండేది కదా, వైసీపీ మొన్న వచ్చిండేది కదా. ఎప్పుడు వచ్చింది వైసీపీ అయినా కూడా అప్పుడు నేను సైలెంట్ వచ్చి పిలిచినారు వాళ్ళు. ఎవరు పిలిచారు? జగన్ పిలిచినారు. మడిసిర నుంచి వైటీ ప్రభాకర్ రెడ్డి, జొన్నా సూర్యనారాయణ జగన్తో ఫోన్లో మాట్లాడించి పిలుచుకొని పోయినారు. కలుస్తాం రా అని పిలుచుకొని పార్టీలో కానీ కాదు, వాళ్ళు ఓటెదురు పేపర్లు వేసినారు. అట్లే కంటిన్యూ. నేను ద్రోహం ఎవరికి చేయలేదే, ద్రోహం చేసినట్లు అదే. మీరు రూలింగ్లో ఉన్నారు, నేను పోయినాను. ఎందుకంటే ఇటు ఇమ్మలేకపోయినాం కదా, ఊరికి కాముగా ఉంటే మంచిది కదా నాయన, ఆడవ చోట అది కూడా ఉండలేకుండా పోతే మా దగ్గర ఉండే ప్రజలు ఏం కదా వాళ్ళ. సో టీడీపీతో మీరు చివరకు ఇమ్మలేనటువంటి
ఆ కాలానికి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఉండే. ఉమ్, నాకు అప్పుడు ఎవరు సాయం చేయలేదు, ఉమ్. ఎవరు చేయలేదు. వాస్తవం చెప్తాను, నేను దాపరింగా ఏముంటుంది. అయినా జగన్ ఏమని మాట్లాడాడు మీకు అప్పట్లో? ఎవరు వైసీపీలోకి వెళ్ళిన సందర్భం ఏదో ఏం మాట్లాడలే, నమస్కారం పెట్టిన ఫోటో తీసినాడు అంతే. అలా జగన్ మాట్లాడాడు. ఇప్పుడు దాకా వైటి మడక్షిర ఆయన వీళ్ళు తీసుకెళ్ళి తీసుకోవాలి వాళ్ళు మాట్లాడి, నేను మాట్లాడలే కదా. నేను నారా చంద్రబాబు మనిషి కాబట్టి నేను నాకు నచ్చలేదు ఆడిపోయేదానికి. కానీ పిలుచుకొని వెళ్ళారు, వాళ్ళు పోయినారు, ఫోటోలు తీసి మాట్లాడిస్తామని పిలుచుకెళ్ళారు. నేను మాట్లాడన్నాను. మరి కండ వైపు ఇచ్చేసారా? కండువా ఎవరు వేసుకున్నారండి, ఆడ వేయలేదు. పార్టీలో చేరారు కదా మీరు. అయ్యో నీ పాసలు ఆడ చేరలేదు స్వామి, మేము పోయి మాట్లాడి వచ్చినాడు. ఇక్కడికి వచ్చినాక ఇదేంది. మళ్ళీ గురునాథ్ రెడ్డి వాళ్ళు ఎరసాం రెడ్డి అన్న నారాయణ రెడ్డి అన్న పిలిచినప్పుడు వాళ్ళతో కలిసి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి కలిసిన అంతే. అయినా నారాయణ రెడ్డి అన్న చెప్పే జగన్తో కానీ నేను ఏం మాట్లాడలేదు. సో గురునాథ్ రెడ్డితో కలిసి వెళ్ళి అంతే మీరు పార్టీలో చేరారు. ఊరికి ఉన్నాము అంతే. ఎన్ని రోజులు పనిచేశారు వైసీపీలో? అయ్యో 2 సంవత్సరాలు 3 అంతే రాలేము మేము. ఊరుకున్నాను నేను, చేరి కామైపోయారు అంతే. ఓడిపోయా గురునాథ్. మళ్ళీ గురునాథ్ తెలుగుదేశం పోయేటప్పుడు మళ్ళీ పిలుచుకు పోతాం పదా అందరూ అంటే, నా పాత పార్టీకి నేను పోయొచ్చే దానికి ఏమో తప్ప పోతాం పదా అని పోయినాం. అంటే వైసీపీ కూడా మీది పాత పార్టీనేనా? కాదండి, తెలుగుదేశంలో వచ్చినా కదా మళ్ళీ వైసీపీ నుంచి టీడీపీ. ఆ, ఎందుకు పోయినారు, ఎందుకు వచ్చినారు, ఎందుకు? స్నేహం కోసం అంతే. గురునాథ్ రెడ్డి వాళ్ళతో కేవలం స్నేహం కోసమే. మనమేం అతని ఓవర్లుక్ చేయలే, డబ్బులు ఇంకోటి మన దగ్గర కొనలేరు, చేయట్లేరు. సో ఆ విధంగా మీరు పార్టీ మారడమే మీకు డ్యామేజ్ చేసిందా? దానికేం లేదు, అది కర్మే, అది దానికి లేదు. పార్టీకి సేవ చేసింది ఎంచుకోమను. అది 2 సంవత్సరాలు పోతే ఏమవుతుంది? నావన్నీ మైనస్ అని నేను ప్లస్ చేసినారా ఏమన్నా? సివిల్ సప్లై కాంట్రాక్టర్ నంబర్ 1 అసోసియేషన్ మాది, అది కూడా పోయా. మళ్ళీ ఏం చేయాలి, ఎవరు చెప్పుకుంటాం? ఊరికి వద్దు, అందరూ మహానుభావులే, మనమే తప్పుడు మనుషులకు పక్కన వచ్చినాం అంతే. నేను సార్కి గురువుగా భావించినప్పుడు నేను అల్లరి పెట్టేది ఎంతసేపు అవుతుందండి, తప్పు కదా. సో ఈ రోజుకి ఒక అభిమానం ఉంది సార్, అభిమానంతో, ఒక ఓపికతో, సహనంతో పార్టీలో కొనసాగు అంతే. నేను ఎవరితో కూడా శత్రుత్వం ఉందేమో కనుక్కోండి. ఎమ్మెల్యేలు కానీ లాస్ట్ శ్రీరాము ఉన్నారు, వాళ్ళతో కూడా కనుక్కోండి. నేను ఎవరికి ఏం మాట్లాడలేదు. ఇట్లా జరిగిందని చెప్పలే, ఇట్లా జరిగింది లేదు. మీరు అడిగిన దానికి కారణాలంటే ఇట్లా బంకు పోయా, ఇట్లా పోయా, ఇలా ఏమరా, నా గవర్నమెంట్ నాకే పోయినప్పుడు నాకేం చేసుకోగలుగుతాను నేను అని చెప్పి, ఊరికి ఏం సాయం చేస్తానని చెప్పి ఊరుకుంటాను నేను. సాలార్ భాష కుటుంబం అనంతపురం నగరంలో చాలా పెద్ద కుటుంబం, ఆకులోళ్ళ కుటుంబం అంటారు. అవును. అలాంటి ప్రాబల్యము తెలుగుదేశం పార్టీలో ఒక వెలిగినటువంటి మీరు ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? అదే కారణాలు వస్తాయి. పోటీ చేశారు కదా. చేసినామంటే వీళ్ళు పిలుస్తారు, వాళ్ళు పిలిస్తారు, ఎవడు పోయేది ఈడ? ఎందుకులే 2000 ఓట్లు రాని నిలబడినాం మనం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళంతా ఫోన్లు చేసి, ఇదే పెద్దారెడ్డి వీళ్ళందరూ నా ఇంటికాడికి వచ్చి టికెట్ ఇస్తాం, ఇది ఎమ్మెల్సీ ఇస్తాం, డబ్బులు ఇస్తామంటే కూడా తీసుకోలేదు మనం. ఒక చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో ఆడ కూడా పైసా డబ్బులే. నేను ఒకటి ఇప్పటికీ అభిమానం, అప్పటికి అభిమానం చంద్రబాబు అంటే. ఎంత ఆఫర్ చేశారు వాళ్ళు అప్పట్లో ఎమ్మెల్సీస్? 80 రూపాయలు ఎంత లేవు. డబ్బులు ఎందుకు చెప్పేది, చెప్పుకుంటే ఫిగర్ అంటే యాక్సిస్ బ్యాంక్ చెక్కులు ఇచ్చిన, స్కార్పియో అంటే కొత్త బండి తెచ్చితే కూడా తీసుకోలేదు. అల్మదీనా వాళ్ళు ఉండరు, బతుకుతారు, వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చినారు. ఆయనకి స్కార్పియో కూడా వచ్చి నిలబడింది మీ ఎదురుగా వైసీపీ పార్టీ వాళ్ళ ఆఫర్ ద్వారా. గురునాథ్ రెడ్డి వాళ్ళు కూడా పంపించినారు, నాకు వద్దు, అవసరం లేదు. అప్పుడు సింగిల్ మిషన్ పెట్టినారు నాకు. వాళ్ళు ఈవీఎం మిషన్లో నాది పేరు లాస్ట్లో రాలే సింగిల్ మిషన్ పెట్టించి దానికి అంతే చేసినారు అంతే. ఏం గుర్తు వచ్చింది అప్పటికి మీకు ఇండిపెండెంట్? నాకి టెంకాయ, దేవల మురళికి టెంకాయ, ఎంపీకి. నా ఓట్లన్నీ దేవల మురళికి పడినాయి. ఎందుకని? అనంతపురం ఎంపీ మొదటి గుర్తు టప్ టప్ అని వేసినారు. ఎన్ని ఓట్లు వచ్చాయి ఆ రోజు సాలార్ భాష? నాకు 2800 వచ్చినాయి. 20,000 చిల్లర అతనికి మురళికి పడినాయి, 18,000 చిల్లర. ఇప్పటికీ మొక్కుతాడు పాపం అతను. నీదే మాకు అన్నం పెట్టింది, నీ ఓట్లే నాకు పడిండే, నాకెవడు ఉండే వడ్డోళ్ళు ఇంతమంది అని. సాలార్ భాష ఆకులోళ్ళ కుటుంబం తర్వాత ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి అనంతపురం. సాలార్ భాష ఇలా పట్టుకుంటే చేతిలో ఏదో ఉందనుకుంటారు, నిలబడి ఇలా అనేశారు. అన్నాను, అనేకేముంది, ఇలా అనడం వల్ల ఏమి లేవు చేతుల్లో లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి వింటారా? నాకే నేను అన్యాయం చేసుకున్నప్పుడు తోడు పుట్టిన నా తమ్ముళ్ళకి న్యాయం చేయలేకపోయినా, కొడుకులకి న్యాయం చేయలేకపోయినా, ఎవరికి న్యాయం చేయలేకపోయినా, నేను సంపాదించిన ఆస్తులు నేనే పోగొట్టినాను. నా తమ్ముళ్ళు కానీ, మా కొడుకులు కానీ, మా పెద్దనాయనలు మేము కలిసి ఉన్నాం 72 మంది మా ఇంట్లో. అయినా పల్లెత్తి మాట వినలే. ఆ రోజు తెలుగుదేశం పని చేసుకున్నప్పుడు అన్ని డబ్బులు పోగొట్టినా కూడా ఏం మాట్లాడలేదు. కాబట్టి నేను ఇప్పట్లో కుటుంబం బాధ కూడా పడ్డాలి, పల్లె ఎంత కోల్పోయినా కూడా డబ్బులు పోలేదు కానీ బాగాలైపోయినాం అంతే. మా పెద్దనాయనలు, మా నాయనలు
డివైడ్ కావాల్సి వచ్చింది. పార్టీలో మీరు వెళ్ళి అన్ని- పార్టీలో అన్యాయం నష్టం చేస్తూ మొత్తం డబ్బంతా తగలబెడుతున్నాడని లాస్ట్ డివైడ్ అయ్యారు మీతో. తగలబెట్టేదానికి స్పెటాకులాళ్ళే ఇంకోటి ఖర్చు పెట్టుకుంటా పోయినా సామాన్య జనాలకి వాళ్ళకి వీళ్ళకి. పార్టీని నమ్ముకొని పూర్తిగా రోడ్డున పడ్డారు. అంతే. దీనికి నేను పార్టీని నమ్ముకొని అనలేదు ఏముంది, ఇంకోటి ఏముంది. నేను ఏదో సాధిస్తానని పోయి అది సాధించలేకపోతే పార్టీ అని నేను తెస్తాను. పార్టీ నడిపాలి వాళ్ళకి అన్నారు కదా ఇందాక, రోడ్డున వచ్చాను, రోడ్డు పైన పడ్డాను, రోడ్డు ఉన్నామండి. ఇప్పుడు నీకు తెలియదా 2 వీలర్ తిరుగుతాను నేను మళ్ళీ 17 లారీల ఓనర్, ఈరోజు టూ వీలర్లో తిరుగుతాను. ఇప్పుడు తెలియలేదు, దాచిపెట్టేది ఏం లేదు కదా. ఇది కుమ్మరులు కాళ్ళు ఎన్ని దినాలు ఇంట్లో ఉన్నా కూడా దిబ్బ మీదకి రాక తప్పదన్నాక మళ్ళీ పోయి కాయగూరలు ఎర్రగడ్డలు అవి అమ్ముకుంటూ కూర్చున్నాం. తప్పేం లేదు కదా. ఒకటి ఏమంటే కొన్ని సంవత్సరాలు మారే కొద్దీ కొన్ని రకాల సమీకరణలు మారుతాయి. రసూల్ గారు ఇప్పుడు మీరే ఉన్నారు, ఎన్ని ఛానళ్ళు వచ్చినాయి ఇప్పుడు, అప్పుడు ఎన్ని ఉండే ఇప్పుడు ఎన్ని ఉండే. మీకు కూడా బాధ్యత, మీకు కూడా ఎన్నో పోట్లు ఉంటాయి. ఎందుకు డెవలప్ కాలేకపోయినంటే కొంతమంది పోతారు, కొంతమంది ఇట్లా అవుతారు. ఇంత పెద్ద ఎత్తున ముస్లిం జనాభా ఉన్న అనంతపురంలో ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ మైనారిటీలకు ముస్లిం టికెట్ కేటాయించాలా అని డిమాండ్ చేస్తారు. మనలో సక్రమంగా లేం కదా, మనం ఓటిగా ఉన్నాం, వాళ్ళకి తప్పు లేదు, మనం సక్రమం లేం కదా. ఎందుకుంటావు నువ్వు? వైఎస్ఆర్ ఉంది, కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, అరవదేశం ఉంది, సిపిఎం, ఎవడు ఏంటంటే చీలిపోతాయి. ఒకటి దానికి వేస్తారా? ముస్లింలు అందరూ సాలార్ భాష చెప్తేనే ఒక చోట వేసినట్లయితే నేనే అయితే అంటాం కదా. ఒక మనిషి వ్యక్తిత్వం దాన్ని బట్టి మార్చలేమండి, చెప్పుకోవచ్చు మనం. మరి మీటింగ్లు ఎందుకు పెడతారు అప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో? పెడతారు, అది పార్టీ పరంగా. మీరు కూడా పోతాను, నేను పోతాను కదా. ఎవడు నేను యాదీనం పోయినానని చెప్పను ముస్లిం కేటాయిందని చెప్పను. నేను అట్లా ఎందుకు చెప్పానంటే నాకు తెలుసు కాబట్టి. రానీరీళ్ళు ఎందుకు చెప్తారంటే మన వాళ్ళు ముస్లింలు దాంట్లో వీళ్ళే చెప్తారు మొదట. ఆ నాయకులు కాదు చెప్పేది, మన వాళ్ళే, మన పెద్ద నాయకులే చెప్తారు. మా దగ్గర డబ్బులు లేవు, అవి లేవు, ఎందుకు మనకి నామినేట్ పోస్ట్ చాలు కదా, సర్పంచ్ అయ్యేది చాలు అంటారు. అట్టప్పుడు ఎప్పుడు ఎమ్మెల్యే అవుతారు వీడు? పోనీ మీ కన్ను మేర చూపులన్నా ఇన్ని కోట్లు ఉన్న వ్యక్తి ఉన్నాడా ముస్లింస్లో? ఓట్లు ఉన్నారు కదా, ఓటర్లు ఉన్నారు. ఓట్లు నమ్మేగిలేదు సార్. ఓట్ల కట్టలతో ఏం పని? ఓట్ల కట్టలు ఉన్నాయి కదా. నేను చెప్తాను, నీ ఇంట్లో నీ భార్య కూడా నమ్మదు నీకు ఓటు వేసేటప్పటికి. ఎట్లా నమ్ముతారు సార్ మీరు? పార్టీ ఇది, కొన్ని పార్టీ సిద్ధాంతం బట్టి కొంతమంది ఇతను కాంగ్రెస్ పోతాడు, అతను వైఎస్ఆర్ పోతాడు, అతను తెలుగుదేశం పోతాడు. మేము చెప్పిన వాళ్ళంతా వీళ్ళందరూ చేసినారని చెప్పేంత బుద్ధి మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. పార్టీ సిద్ధాంతాన్ని ఆ పార్టీ నాయకుడిని నమ్మి వేసే ఓట్లు వస్తాయి. నాకైతే 60-70 వేల ఓట్లు ఉండి మనం ఉన్నట్టు ఏం ఫోన్ చేస్తున్నాము? ఎన్ని వర్గాలు ఎన్ని తెగలు ఉన్నాయి మన దాంట్లో. ధర్మంగా మాట్లాడండి మీరు. ఊరిగా ఒక పార్టీని నిందించడం, వయస్సు కానీ తెలుగుదేశం నిందించడం మీరు కాదు, ప్రజలు కూడా మేము నాయకులు ఉంటారే నిందిస్తూ ఉంటాం మనం. తప్పు అది. మనలో ముందు ఒకటి కాండి. మనలో ఒకటైనప్పుడు డబ్బు ఉండే సొమ్ము తగలిగినవాడు ఎవడన్నా అన్ని దానికి తగినవాడు అయితే ఎవడన్నా ఒకటి తెచ్చుకుంటే చేస్తాంలేండి, అప్పుడు మాట్లాడదాం. అప్పుడు ఆ మసీదుని వీళ్ళే పక్కన పాంప్లెట్ పంచుతారు, ఇటు దొంగోడు వాడు కర్రో ఇది ఇంకేం వస్తాం మనము. ఏం లేకుండా 15-20 మంది కూర్చోబెట్టుకుని డబ్బులు పంచేదిను ముస్లిమ్స్ అందరూ డబ్బులు ఇచ్చినాం అయిపోయి కొన్నాం అనేది వస్తుంది. అంటే ముస్లిమ్స్ నమ్మేస్తున్నారా ఇక్కడ? అమ్మినారు, అంగిళ్ళు పెడతారు. ఇది అమ్మినారా అనేది ఏముంది, ఇంకా చెప్పేది ఏముంది భయ్. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది రసూల్ భయ్. నేను ఎందుకు రాని మీడియా ముందర కంటే మనం ఓపెన్ ఫార్డ్ చెప్పాలంటే ప్రెస్ కల్పన పెట్టేసి అన్నీ చెప్పవచ్చు. ప్లస్ ఎన్ని ఉంటాయి, అన్ని మైనస్లు ఉన్నాయి మన దగ్గర. పార్టీని నిందించే మనం ఎవరు సార్? నేను చెప్తాను, ఎంతమంది చేసినట్లప్పుడైతే 70,000-80,000 ఓట్లు ఉంటాయి. వైసీపీకి వేయరా? ఎవరు అమ్ముతున్నారు ఇక్కడ ముస్లిమ్స్ని? ఎవరైనా నమ్ముకోవచ్చు. ఎవడో పెద్ద లీడర్ అనుకునేవాడు. ఎవరా పెద్ద లీడర్? ఎవరైనా కానీ అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఇంకోరు. నేను చెప్పొచ్చు కదా. నేనంటే చెప్తానండి, వ్యక్తిత్వం శత్రుత్వం కొనుక్కోవాలా మనము? తెలీదా ఎవరు ఉన్నారా ఊర్లలోనే? శత్రుత్వం కొనాలా మనము? సాలార్ భాష హయాంలో గుంపును పెట్టి వీళ్ళంతా నా మనుషులని చెప్పిన కాలం నేను లేదు. అట్లా చేయండి. నేను నా శక్తి ఏముందో నేను ఓట్లు నా పోతే చూపించుకోగలుగుతాను. దేవుడు అది ఇచ్చినాడు. 10 వార్డులలో ఏడని చెప్పగలుగుతాను నేను. మనుషుల్లో డోర్లో ఉండే ఇంటి మనుషులు కూడా చెప్తాను. నేను అక్కడి నుంచి బుక్ తీసుకొని రాండి, నేను నిలబడి ఈడేటి నుంచి చెప్తాను, పోయి ఇన్క్వైరీ చేసుకుంటే. అంత స్తోమతగిలి నాకు. ఈరోజు మనం బజార్లో ఉన్నాం, మనం ఏం చేస్తాం చెప్పు? నా వయసు 70కి వచ్చింది. ఆవేశము, ఆక్రోశము అది తట్టుకోలేక బీపీ షుగర్ అని అయిపోయి మనుషులు ఎవరు మాట్లాడి ఏం మాట్లాడి నాకు తెలియడం లేదు. అంత గట్టి తిరుగుబడతాను. ఆవేశం ఏమైంది, ఆక్రోశము. దేనికని? ఏం సాధించలేకపోయినా, మా పిల్లలకి ఏం చేయలేకపోయినా, నాకు నమ్మిన వాళ్ళకి ఏం చేయలేకపోయినానే
ఖుద్దు నేనేం చేసుకోలేకుండా రోడ్డు మీద 2 వీలర్లు తిరుగుతానని ఇంకంత సిగ్గు ఏం లేదురా అని అంతగా నష్టపోయారు టీడీపీలో. నీకు చెప్పేది ఏం బోర్డు వేసుకుని ఫ్లెక్సీ వేయాల నేను కళ్ళ ముందర ఉండే ఆస్తులు నావన్నీ కళ్ళ దాచిపెట్టి వాకిలు బీగం వేసిండేది కాదు. ఏం అనుభవించినా మనకు తెలుసు సార్. ఇప్పుడు కూడా మహానుభావులకు చెప్పినాం ఎమ్మెల్యేలు గారు ఎవరైనా ఎవరికైనా అట్లా కారగదు చూసుకొని చేయండి పనులు మీరంతా అని. మాదేం వయసు అయిపోయింది ఏం చేసేది ఉంది ఇప్పుడు వీళ్ళకన్నా న్యాయం చేయండి అని అంటాను. యా ఎమ్మెల్యే వచ్చినా ఏ ఎంపీ వచ్చినా 10 టోపీలు వాళ్ళ దగ్గర ఉంటాయి, ఇంక 20 టోపీలు ఈడు ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో గుర్తించదగ్గటువంటి మైనారిటీ లీడర్లు ఎవరున్నారు ఎప్పుడు? మీతో పాటు మీ సమకాలీకులుగా పనిచేసినటువంటి వ్యక్తులు. నాకన్నా పెద్దోడు సైఫుల్లా అన్న ఉన్నాడు. సమకాలీకుడు కూడా ఎట్లయితాడు అతను? పెద్ద ఆయన వయసులో పెద్ద, అన్ని దాంట్లో పెద్ద, రాజ్యసభ అతను కూడా. అప్పట్లో ఉన్న లాల్జాన్ భాషతో కూడా మీకు చాలా సంబంధాలు, షరీఫ్ గారితో కూడా సంబంధాలు బాగానే ఉన్నాయి, ఇప్పుడుకు ఉన్నాయి. నేను ఏదైనామని అడిగినానేమో వాళ్ళకి అడగండి, నాకు 10 ఇప్పిండి అన్నా అని. సో శాసన మండలి చైర్మన్గా షరీఫ్ గారు పనిచేశారు, చేసినారు. అలాంటి వ్యక్తితో ఉన్నటువంటి మీ పరిచయాలు ఈరోజు పదవి కోసం ఏమన్నా ఉపయోగపడతాయా? నేను అడగలేదే. వాళ్ళ బాధ్యత అండి, పని చేయించుకున్నారు మాతో. అన్ని కులాలు చూడొద్దండి, నువ్వు మైనార్టీగానే ఆలోచించేయండి అంటాను నేను. పని చేయించుకున్నావు కదా, ఏ డిస్టిక్ పోయినా నాయకుడు తెలిసింటారు కదా, మీరు ఒక లిస్ట్ రాసిండి మాకు చూపిండి చాలు, సంతోషపడతాం. మరి వీళ్ళు కూడా ఎందుకు చేయరు? అది ఎవరు? మీరు ఏదైతే ఒక లిస్ట్ రాసి ఇవ్వండి, మేము పని చేసాం కదా. నిన్న చేసినాం కదా ఆ పనే, ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టించి అందరితో తీసుకున్నాడు. అతను ఏం చేస్తాడు చూద్దాం. ఇతను కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే, అతను కూడా ఏముండే లోటుపాటు చేసుకోవాలా. ఇప్పుడు నిన్న అందరూ మైనార్టీ వాళ్ళకి పిలిపించినాడు, నన్ను కూడా పిలిపించినాడు, ఫోన్ చేసినాడు, పిఏ చేసినాడు, వాళ్ళు చేసినారు, గౌజ్ గారు, షకీలు, అందరూ మైనార్టీ ఫీరు అందరూ కూర్చున్నాము, మాట్లాడినాడు. ఏమేమి కావాలని అన్నీ చెప్పినాం మనం. రాబోయే ముస్లిం దీంట్లో మున్సిపాలిటీల్లో 10 కార్పొరేటర్లు సీట్లు ఇవ్వమని అడిగినాము. ఎవరైతే నామినేటెడ్ ఉన్నారో వాళ్ళకి నామినేట్ ఇప్పించి అంత కలిపిన 25 మంది లేము ఇక్కడ. మేము సీనియర్లు ఉన్నాం, మీరు గుర్తిస్తే పర్వాలేదు, లేకుండా కూడా పిల్లల కన్నా గుర్తించండి, వయసు యూత్లో ఉన్నారు కదా, నారా లోకేష్ గారు కూడా యూత్ కావాలన్నారు, చేయండి అన్నాను. నేను అన్నీ చెప్పి వచ్చినాను. అంటే 10 వచ్చే అవకాశం ఉందంటారు ఇప్పుడైనా మీకు? నేను ఎప్పుడు మనిషి అనేక మా ఆశాజీవి అండి. ఆశ లేనిది ఎవరికి చెప్పు? రాజకీయంలో ఉన్నవాడికి 110 ఏళ్ళు నుండి వాడు చచ్చిపోయేకుంటాడు ఇక్కడ కాటి మీద కూడా, రే నీకు 10 ఇస్తాను అంటే టక్కని లేసి వస్తాడు. రాజకీయ నాయకుడిది మనస్తత్వం అట్లా ఉంటుంది. సో అలాంటి ఆశలతో ఉన్నారు మీరు? ఉన్నాను, ఇప్పటికి ఉన్నాను, చెప్తాను కదా. ఆశ లేని మానవుడు ఎవరు ఉంటారు? ఎందుకు మీరు ఇటీవల అనంతపురంలో R&B గెస్ట్ హౌస్లో ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు? ఏమి చాలా కోపంతో ఆవేశంతో ఎందుకు మాట్లాడినామంటే అందరిని గుర్తించండి అన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకరికి కాదు, మాకు అందరికీ ముఖ్యమంత్రి, మా నాయకుడే వస్తున్నాడు కాబట్టి అందరూ కార్యకర్తలని అనుబంధ సంఘాలని పిలుచుకొని మాట్లాడండి మీరు అని చెప్పి వచ్చినాను. అడ్డుకున్నారు కదా మీరు వెళ్ళేటప్పుడు. అంతటి మీరు ఒక జిల్లా కన్వీనర్గా పనిచేసిన మిమ్మల్ని ఇప్పుడు వచ్చినటువంటి తరం అడ్డుకున్నారు కదా. వాళ్ళకి అంత ధైర్యం లేదు అడ్డుకునేదానికి, అడ్డుకునే ధైర్యం లేదు, ఇంకోటి లేదు. మన సీనియారిటీ బట్టి వాళ్ళేమి చెప్పేది ఉందండి, నేను చెప్పేసి వచ్చేసినాం అంతే. అడ్డుకున్నారంటే ఊరుకుంటారా ఎన్నికలు వచ్చిన వాళ్ళు? ఎవరికి చెప్పారు ఆ రోజు మీరు? అందరూ చెప్పినాము, మా ఎమ్మెల్యేలకి, మా ఇళ్ళకి, అందరికీ. సూపర్ హిట్ సభను నిర్వహించే సందర్భంలో జరిగే సమావేశంలో మీరు వెళ్తుంటే మిమ్మల్ని అడ్డగించారు ఆడ? లేదు, అడ్డగించేది కాదు. వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ ఉందంటేనే మన మినిస్టర్లు వాళ్ళు కూర్చున్నారంటే నేను వచ్చేస్తాను. కార్యకర్తలు మీటింగ్ పెట్టి నేను అడ్డుకొని ఉంటే వాళ్ళ చేత కాదు కదా, ఎందుకు అడ్డుకుంటారు? నేను వన్ ఆఫ్ ది మైనార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు, మాది జిల్లా అధ్యక్షుడు కూడా. మేము జనాలు తోలుతానే కదండి వాటికి. ఎవరు ఎంతమంది ఎమ్మెల్యే మినిస్టర్లు ఉన్నా కూడా కార్యకర్తనే కదా పునాది, అంతే. వేరేది ఏం లేదు సార్. ఒకరి మీద కోపం చేసుకున్న అలసిపోయిన ఏం కాదు సార్ అది. ఇంకా 3-4 ఏళ్ళు ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పని చేయించుకోవాలి కదా బీదోళ్ళకి, తప్పు కదా అది. ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో కూడా మీరు ఆయనతో ఎందుకు పదవి కోసం ఆయన్ని అడగలేకపోయారు? అడగలే, నేను అప్పుడు వచ్చినాను గురునాథ్ రెడ్డితో పార్టీలో. అందుకోసమే మీకు ప్రభాకర్ చౌదరి మీకు పదవి ఇప్పించలేకపోయాడా? అట్లా ఏం లేదు, నేను అడగలేదు, అతను ఇప్పలేదు. ఎలా ఉన్నాయి ప్రస్తుతం మీకు ప్రభాకర్ చౌదరితో కావచ్చు? ఏమో అందరితో బాగుంటానండి, నేను తెలుగుదేశం వాళ్ళతో అందరితో బాగుంటాను. నేను మా కుటుంబం మాది తెలుగుదేశం అంటే అంతే. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు అనంతపురానికి, ఎమ్మెల్యేకి సహకరిస్తాను. అప్పుడు ప్రభాకర్ చౌదరి ఇన్ఛార్జ్ ఉంటే అతనికి చేసినాం సాయం, మా బాధ్యత అంతే.
పార్టీ సిద్ధాంతాలు. ఇటీవల ఎప్పుడన్నా కలిసారా చంద్రబాబుతో, లేదండి, నారా లోకేష్? లేదు లేదు లేదు, లేకపోతే ఏదైనా ప్రొఫైల్స్ పంపించారా మీకు సంబంధించి? ఇచ్చినాం, పంపించినాం. దేనికోసం ఇచ్చారు? ఏదైనా అది ఏదే కావాలని వేయలే, మీకు బుద్ధి పుట్టింది, మీకు తోచింది. మొత్తం పైన సార్ మీరు చాలా ఓపికగా సహనంగా పార్టీలో ఉన్నారు, ఇంకా ఆశాజీవిగానే ఉన్నారు. మొత్తం కర్పూరంలా కరిగిపోయిన పార్టీకి సేవలు అందిస్తున్నారు. నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. అంతే సార్, ఏం మాట్లాడి ఏం చేసేది ఏముంది, సామాన్యుడిని ఏం చేయగలుగుతాను? ఏం చేయలేము సార్, ఎదిరించి నిలబడలేము, చేయలేము. ఎందుకు మనం ఎవరిని ఎదిరించేంత శక్తి కూడా లేదు ఇప్పుడు. మన దానిలో మనం కామ్గా ఉంటే అది జరిగే పని జరుగుతూ ఉంటాయి, పార్టీ పని చేసుకుంటూ పోతా ఉన్నాం. చాలా సందర్భాల్లో మీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా, ప్రతి ఒక్కరిని గుర్తిస్తా అని చాలా సందర్భాల్లో చెప్తుంటారు కదా. వాళ్ళు చెప్పేంత స్టేట్ వరకు చూసుకోవచ్చు. లోకల్గా వచ్చేయాలి, లోకల్ అరారత ఎవరికి తెలుస్తాయి? ఈ ఒక నియోజకవర్గం కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నాయి. ఏమని చెప్పుకోగలుగుతారు సార్ కార్యకర్త నాయకుడు? భోగులు తాలిబొడ్డు కూడా అమ్మి భార్యలది అంత పిచ్చిగా పని చేసిన వాళ్ళం సార్ అందరూ. ఈరోజు ఆ కార్యకర్తలు చూసుకోలేకపోతున్నాం. వాళ్ళ ఇళ్ళలో పోతే కన్నీళ్ళు వస్తాయి మనకి. పిచ్చోళ్ళు కూడా అయినారు సార్ కొంతమంది. పార్టీ కోసం పనిచేసి, పార్టీ కోసమే, వేరే దానికి ఏముంది పాపం, ఫలితం లేదు. పిచ్చి అంటే పిచ్చి విపరీతమైంది. పాత్రలు అంటే తెలుగుదేశం అంటే ఇంకా చెప్పే అవసరం. అట్లా పిచ్చి జనాలు, వాళ్ళ కోసమని తట్టుకొని ఉన్నాం మనం, ఊరికి అట్లా సాయం చేసాం అంటే వేరేది ఏముంది సార్. థ్యాంక్ యూ సార్. మొత్తం పైన మీ ఆస్తి అంతా కర్పూరంలా కరిగిపోయినప్పటికీ ఇంకా ఆశాజీవిగా ఉన్నటువంటి సాలార్ భాష యొక్క ఆశలు చిగురిస్తాయని, పదవి వస్తుందని ఆశిస్తాను. ఎంపీలు, మినిస్టర్లు, కాలువలు, ఈ శాసనసభ్యులు అందరూ కూడా రికమెండ్ చేస్తారని అనుకున్నాను. ఇంకా అంతకంటే ఏం చేయలేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.